విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, మోటివేషనల్ స్పీకర్ శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. అండ్ చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ కి మాత్రం మోటివేషన్ చాలా అవసరం అండ్ చాలా టిప్స్ కూడా ఉన్నాయి సార్ దగ్గర. అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే పప్పు గారు. ఎలా ఉన్నారు? బై గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు. చాలా హ్యాపీగా ఉన్నానండి. మీరు వస్తున్నారంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ ఏదైతే ఉంది వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేస్తున్నాను. ఓకే, కాకపోతే టాపిక్ లో వెళ్తే మనము చాలా మందికి ఒక డైరెక్షన్ అనేది ఉంటది, కొంతమంది డైరెక్షనే ఉండదు. ఏం చేయాలో అర్థం కాదు, కానీ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటల మీద ప్రయాణం సాగిస్తుంటారు. అది ఐదర్ వాళ్ళు ఏదైనా జాబే కావచ్చు, లేకుంటే బిజినెసే కావచ్చు, ఏదైనా గోల్ కానివ్వండి. గమ్యం లేనిది ఎంత ప్రయత్నించినా వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారా? అంటే డైరెక్షన్ పెట్టుకున్నోడు ఒక ఫలానా ఇది నేను సాధించాలన్న వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారా? ఈ రెండిట్ల డిఫరెన్స్ ఏంటి సార్? అండ్ వాళ్ళు మంచి ఒక డైరెక్షన్ లో వెళ్ళాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? రైట్, మంచి క్వశ్చన్ అనేది. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చెప్పట్లేరు పిల్లలకి, తల్లిదండ్రులు కూడా వాళ్ళ డైరెక్షన్ లో వాళ్ళు పోతున్నారు. సో పిల్లలకి ఈ విషయం గురించి ఎవరు మాట్లాడలేదు. ఇంతకు ముందు ఎవరైనా మాట్లాడేటప్పుడు గోల్ అని, ఎయిమ్ అని ఇట్లా చెప్పేవాళ్ళు. గోలు, ఎయిమ్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు నడిపించేదే డైరెక్షన్. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ లో ఉన్నాం, ముంబై వెళ్ళాలి. ముంబై వెళ్ళాలంటే మనకి ఏం మార్గాలు ఉన్నాయి? ట్రైన్ లో వెళ్ళొచ్చు, ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, బస్ లో వెళ్ళొచ్చు, కార్ లో వెళ్ళొచ్చు, లేదా నడుచుకుని కూడా వెళ్ళొచ్చు. అది వేరే విషయం. సో ఈ మార్గాల్లో మనం వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళొచ్చు? ముంబై వెళ్ళొచ్చు. సో ముంబై అనేది క్లారిటీ. రైట్, మనం ముంబై వెళ్ళాలి అనుకోలేదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా అనుకోలేదు, కానీ ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలి. అల్టిమేట్ గా ఎక్కడి దగ్గరికి వెళ్ళాలి. బండి స్టార్ట్ చేసాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం తెలియదు కదా, తెలియదు. రోడ్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాం. సో మీరు ఇందాక అడిగారు గమ్యం లేని ప్రయాణం ఎట్టని. ఎవరికి తెలియదండి. వాళ్ళు ఎక్కడ ఎండ్ అయిపోతారో వాళ్ళకి తెలియదు. మేబీ అది డెడ్ ఎండ్ అయిపోవచ్చు, స్టార్టింగ్ లోనే డెడ్ ఎండ్ అయిపోవచ్చు, లేదా కొంత దూరం ప్రయాణించాక డెడ్ ఎండ్ అయిపోవచ్చు. వాళ్ళకి తెలియకుండా తిరిగి విజయవాడ వెళ్ళి, విజయవాడ నుంచి ఇంకో దగ్గరికి ఎక్కడికో వెళ్ళి, లేదంటే పూణే వెళ్ళి, పూణే నుంచి షిరిడి వెళ్ళి, షిరిడి నుంచి చుట్టూ తిరిగి మళ్ళీ ముంబైకి వచ్చారు అనుకుందాం. ఇదంతా అనవసరమైన రూట్. వాళ్ళు వెళ్లాల్సింది ముంబై అనే క్లారిటీ ముందు ఉంటే ఎంత చెత్త తిరగకుండా డైరెక్ట్ గా ముంబైకి వెళ్తారు. సో ఇదే విషయాన్ని మనం గోల్ అని చెప్పుకున్నా, ఏమని చెప్పుకున్నా ఒకటే, కానీ అదైతే మాత్రం ముందు ఫిక్స్ అయ్యి బయలుదేరాలి. సరే, నువ్వు ముంబై వరకు చేరేంత పెట్రోల్ నీ దగ్గర ఉందా? పెట్రోల్ అంటే మన సామర్థ్యం, మనం కృషి చేసే తత్వం, మన దగ్గర అంతా దమ్ముందా లేదా, అవన్నీ తర్వాత లెక్కేద్దాం. అది ముందు కాదు. అట్లీస్ట్ మన థాట్ లో, మన ఎయిమ్ లో, మన మేనిఫెస్టేషన్ లో ఫస్ట్ మనకు ఒక గోల్ అంటూ ఉండాలి. అదే డైరెక్షన్. ఆ గోలే మనకు డైరెక్షన్ ఇస్తుంది, వేరే మక్కలే. ముంబై అనేది మన గోలు, వెళ్ళిపోవాలి ఏ రూట్ లో మనకు తెలుసు, ఏ ఎన్హెచ్ చెక్కాలో తెలుసు, ఆ ఎన్హెచ్ చెక్కుతాం. పెట్రోల్ ఎంత వరకు ఉంది తర్వాత చూద్దాం. మేబీ హైవే ఎక్కిన తర్వాత ఊర్లో 10 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చిన నీ కారు హైవే ఎక్కిన తర్వాత 20 మైలేజ్ ఇవ్వచ్చు. నువ్వు ట్యాంక్ ఫుల్ తో ముంబై చేరిపోవచ్చు. రైట్. సో నీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోకు, ఎక్కువ అంచనా వేసుకోకు, పెద్ద గోలే పెట్టుకో. ఆ గోల్ ఎక్కడుందో ఆ డైరెక్షన్ లో ప్రయాణించు. అది ఉంటే, ఆ క్లారిటీ ఉంటే ఎక్కడ ఏది మిస్ అవ్వరండి. అది మిస్ అయిన వాళ్ళు ఏమవుతారో కూడా చెప్తాను మీకు. గోల్ ఉన్నోడు ఎలాన్ మస్క్ అవుతాడు అంటే ఏంటి? వాడికి డైరెక్షన్ ఉంది. నేను మార్స్ కి వెళ్ళాలనుకున్నాడు ఆయన. మార్స్ కి వీడు మార్స్ కి వెళ్తాడా, వీడికి అంత సీన్ ఉందా అన్నవాళ్ళు లేరా? చాలా మంది. 10 ఏళ్ల క్రితం ఎలాన్ మస్క్ మాటల్ని ఎంత అవహేళన చేశారు. ఇవాళ ఎలాన్ మస్క్ అప్పుడు ఆల్రెడీ స్పేస్ ఎక్స్ నుంచి పట్టుకుని ఆల్రెడీ అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మార్స్ మీద వెళ్ళిపోతాడు. ఆయనకు ఆ గోల్ ఉంది, ఆ డైరెక్షన్ ఉంది, అదే డైరెక్షన్ లో పైకి వెళ్తున్నాడు అంతే. అదే ఎలాన్ మస్క్ ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరుంటే వేరే ఏదో కంపెనీలో వేరే వాడి డైరెక్షన్ కోసం పనిచేస్తాడు. నీ డైరెక్షన్ కోసం నువ్వు పని చేసుకొని నువ్వు ఎదుగుతావా, వేరే వాడి గోల్ కోసం వెళ్ళి నువ్వు కూడా ఒక పనిముట్టులా మారతావా అన్నది నీ చేతుల్లోనే ఉంది. సో గోల్ లేనోడు పనోడు అవుతాడు, గోల్ ఉన్నోడు బాస్ అవుతాడు. అంతే సింపుల్. డైరెక్షన్ ఉన్నోడు బాస్ అవుతున్నాడు, డైరెక్షన్ లేనోడు ఆ బాస్ దగ్గర పనోడు అవుతున్నాడు. సింపుల్. కానీ చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇప్పటిదాకా మీరు అన్నారు చాలా మంది ఇది చేయగలుగుతావా అనగానే డిసప్పాయింట్ తోని అక్కడనే ఆగిపోతారు. అయ్యో నేను లేను అంటే వాడికి ఉంటది, తపన ఉంటది, కానీ ఈ సరౌండింగ్స్ వాళ్ళు ఎవరైతే చెప్తుంటారో వాళ్ళ వల్ల వాళ్ళు ఆగిపోతుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే దీని వల్ల కూడా కొంతమంది గేమ్ అంటే వాళ్ళ గోల్స్ కి కూడా అచీవ్ చేయలేకపోతున్నారు. సామర్థ్యాన్ని అంచనా వేయడం అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. అది సరే మన తెలుగులోనే మాట్లాడుతున్నాం. సామర్థ్యాన్ని అంచనా వేయడం. చిన్నప్పుడు మనకి అంటే నా చిన్నప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం అనుకోండి, చిన్నప్పుడు తల్లిదండ్రులు మన్ని సైకిల్ వేసుకుని మార్కెట్ కి అనేవాడు. అప్పుడప్పుడే సైకిల్ నేర్చుకుని ఉంటాను నేను. నాకు ఫస్ట్ లో ఒక డౌట్ ఉంటుంది, నేను ట్రాఫిక్ లో డ్రైవ్ చేయగలను లేదో, ఎవడైనా వచ్చి గుద్దేస్తాడేమో, ఈ రోడ్డు పై నేను వెళ్ళగలను లేదో, అంతసేపు సైకిల్ తొక్కగలను లేదో అని. కానీ తల్లిదండ్రులు ఏమంటారంటే నువ్వు మార్కెట్కి వెళ్ళు అంటారు.
మనం స్టార్ట్ చేస్తాం, తొక్కుతాం, కొంత దూరం కాల్ పీకులు వస్తాయి, అబౌవ్ పెయిన్ మళ్ళీ తొక్కుతాం, తొక్కి పోతాం, రీచ్ అవుతాం, అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏంటి, ఎస్ నేను వెళ్ళగలను, ఇది నా సామర్థ్యం, అట్నుంచి మళ్ళీ రిటర్న్ వస్తాం. నెక్స్ట్ టైం మార్కెట్ కి పోరా అంటే నేను వెళ్ళగలను లేను అనే థాట్ మనకు వస్తుందా? ఈ సామర్థ్యం అనేది చిన్నప్పటి నుంచి దానిపైన ఒక నమ్మకాన్ని బిల్డ్ చేస్తూ రావాలి. పిల్లలకు వాళ్ళంతటా అది బిల్డ్ అవ్వదండి, తల్లిదండ్రులు బిల్డ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులే బిల్డ్ చేయాలి. ఈ చిన్న చిన్న విషయాలే, ఇప్పుడు మనం సైకిల్ తొక్కడం గురించే మాట్లాడుకున్నాం, ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళడం అనేది చాలా చిన్న విషయమే, కానీ వాళ్ళు సామర్థ్యం మీద ఒక నమ్మకాన్ని, నేను సైకిల్ అక్కడ వరకు తొక్కగలిగాను, ఖచ్చితంగా అక్కడ వరకు కూడా తొక్కగలను. అలాగే చదువు, అలాగే ఎక్స్పీరియన్స్, అలాగే నైపుణ్యం. వాడు చిన్న బొమ్మ గీస్తాడు చిన్నప్పుడు, నువ్వు బాగా గీస్తున్నారా, ఈ బొమ్మ గీయని వాడు చూపిస్తాం, వాడు అది అలా వేయలేకపోవచ్చు, కానీ దీనిలో కొంతైనా నేను వేయగలను, ఇది నాకు సామర్థ్యం ఉంది అనే నమ్మకాన్ని వాడికి కలిగించాలి. దానికి కొంచెం బ్రష్ చేస్తాం, మళ్ళీ ఇంకొంచెం బాగా వేస్తాడు. ఒక 30 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత వాడు బెస్ట్ డిజైనర్ అవుతాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. బికాస్ వాడి సామర్థ్యానికి మనం బ్రష్ చేసాం. ఇది చిన్నప్పుడు జరిగేదండి మనందరికి. ఇప్పుడు కర్మ ఏంటంటే ఉదయం 9కో 8కో స్కూల్కి వెళ్ళిపోతే సాయంత్రం 6 వరకు వాడు అక్కడ బ్రష్ చేసి రుద్ది ఏంటి చదువు 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 అని రుద్ది మళ్ళీ ఇంటికి పంపిస్తే అమ్మా నాన్న కూర్చొని తిన్నావా, అది చేసావా, హోంవర్క్ చేసావా, అది చేసావా అని చెప్పి హోంవర్క్ చేయించేసి క్లోజ్. వీకెండ్ అవగానే బ్రాండ్ పేర్లు ఎందుకు, బర్గర్ తిన్నావా, పిజ్జా తిన్నావా, వాళ్ళకి అవుటింగ్ తీసుకెళ్ళాం. ఎగ్జాక్ట్లీ అలా ప్లాన్ చేసి తీసుకెళ్లి వాళ్ళు మనం చూసేసాం, చాలా బాగా డబ్బులు కట్టేసాం, పెద్ద స్కూల్లో జాయిన్ చేసేసాం. కానీ ఏ టైంలో హ్యాండ్ హోల్డింగ్ అవసరమో, చిన్నపిల్లల వయసులో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ అవసరం, నువ్వు ఇది చేయగలవు నాన్న అని చెప్పి ఆ సామర్థ్యాన్ని వాళ్ళంతటి వాళ్ళు గుర్తు చేసే ప్రక్రియ ఉంది చూసారా, అది చచ్చిపోయింది, అది లేదు, తగ్గిపోయింది బాగా. అందుకే ఈ సమస్య వస్తుంది. సో సామర్థ్యాన్ని గుర్తించే ప్రక్రియ ఒకటి తల్లిదండ్రుల లెవెల్లో చేయాలి. సరే వాళ్ళకి జరగలేదు, వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఎలా గుర్తించడం? సేమ్ అదే ప్రాసెస్. మొదలు పెట్టు, నీ అంతటి నువ్వే మొదలు పెట్టు. నీ స్కేల్ పైన ఇక్కడ వరకు నీ గమ్యం రాసుకున్నావు, ఫస్ట్ పాయింట్ ఇక్కడ గీసుకో, ఇక్కడ వరకు నేను చేరుతాను నమ్మి మొదలు పెట్టు, అక్కడ వరకు వెళ్ళు. ఇక్కడ వరకు చేరాను కాబట్టి ఇక్కడ కూడా చేరుతాను, మళ్ళీ నమ్ము, మళ్ళీ అక్కడికి వెళ్ళు, మళ్ళీ అక్కడికి వెళ్ళు. కనీసం నువ్వు ఇక్కడికి చేరకపోయినా ఇక్కడ వరకైనా డెఫినెట్ గా నీ ఓపికతో చేరుతావు. నీ సామర్థ్యం అంతు నువ్వు చూస్తావు, నీకు తెలిసిపోతుంది ఇది నా సామర్థ్యం అని గుర్తించగలుగుతావు. కానీ మొదలు పెట్టకుండా ఆగిపోతారు చూసారా, అది చాలా ప్రాబ్లం. నీ చుట్టూ ఉండే వాళ్ళు నీకు, నేను ఎప్పుడు చెప్తా, తెలుగులో చెప్తుంటాను, హితశత్రువు అహిత శత్రువు అని ఇద్దరుంటారు మనకి. హితశత్రువు అంటే ఏంటంటే వాడు మనకి శత్రువే కానీ వాడు మనకి మంచి చేస్తాడు. ఒకడు అహిత శత్రువు ఉంటాడు, వాడు మనకి మంచి చేయడు, వాడు శత్రువు. వీళ్ళు మనం ఫ్రెండ్స్ అంటాం, వీళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళే ఫ్రెండ్స్, మన చుట్టూనే ఉంటారు. ఒకడు అంటాడు, రే మామ ఇది నీ వల్ల కాదురా, నీకంత సీన్ లేదురా అంటాడు. వీడేదో గోల్ అన్నాడు, IAS అవుదాం అనుకున్నాడు, పుస్తకాలు తీసాడు, మొదలు పెట్టాడు, నీకంత సీన్ లేదురా, నువ్వు చదవగలవా అసలు అని రెచ్చగొడతాడు. వాడి మాటలు మిమ్మల్ని రెచ్చగొట్టి అటువైపు పుసిగొల్పాయా, వాడు మీకు హితశత్రువు. ఇంకోడు ఉంటాడు, వాడు పక్కనే ఉంటాడు, ఎందుకురా నీకు కష్టం, హ్యాపీగా నా మాటిని కోడింగ్ నేర్చుకోరా, మంచి టెస్టర్ గా జాబ్ పెట్టిస్తా, నీకు ఆటోమేషన్ లోకి వెళ్ళరా, కనీసం 10 lakhs ప్యాకేజ్ మామ, హ్యాపీగా పబ్బులకు పోయి తాగి ఎంజాయ్ చేసి మంచిగా 28కో 30కో పెళ్లి చేసుకొని పిల్లలకి సెటిల్ అయిపోద్ది కదరా, ఎందుకురా 4 ఏళ్ళు నువ్వు కష్టపడతావు, ఆలోచించు మామ, 4 ఏళ్ళు నువ్వు కష్టపడతావు, 4 ఏళ్ళ తర్వాత కూడా నువ్వు ప్రిలిమ్స్ క్రాక్ చేయలేదు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? వీడు అహిత శత్రువు వీడు, ఇలా టోన్ దూరం పెట్టాలి. మిమ్మల్ని రెచ్చగొట్టేవాడు పర్లేదు, నువ్వు చేయలేవు ఛాలెంజ్ ఇస్తాడు కదా, వాడు సూపర్, వాడే మనకి పెద్ద వెనక ఫైర్. ఒకసారి పెట్టె ఎగురుతుందట, అన్నిటికన్నా బాగా ఎగిరే పెట్ట అదేనట, సూపర్ గా ఎగురుతుందట, పైన ఎగురుతుంటే సమ్మర్ ఒకటి వెళ్ళిపోయిందట దాని ముందు నుంచి చాలా స్పీడ్ గా పైకి, అది కూడా ఎగురుకుంటూ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఇది కష్టపడి ఎగురుతూ దాని దగ్గరకు రీచ్ అయ్యి, నేనే చాలా స్పీడ్ అనుకుంటే నువ్వేంటి మామ నాకన్నా స్పీడ్ వెళ్ళిపోతున్నావు అందట. నా వెనక ఫైర్ పెట్టారు, ఎవరికైనా ఫైర్ పెడితే అలాగే ఉంటది అని చెప్పింది అది రాకెట్. సో ఆ ఫైర్ పెట్టే వాళ్ళు మన చుట్టూ ఉండాలి, నీళ్లు పోసి మన చల్లబరిచేసే వాళ్ళని దూరం పెట్టుకోండి, చాలా వరకు మీరు అనుకున్న మీరు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, చాలా మంది గోల్ అనగానే ఒక గోల్ కాదు, కొంతమంది 10 గోల్లు పెట్టుకుంటారు. అంటే ఈ గోల్స్ అనేది ఎట్లా వస్తాయంటే పక్కింటి వాళ్ళని చూసినప్పుడు, మనం ఆఫీస్ లో వెళ్ళినప్పుడు, కొంతమంది చూసినప్పుడు నేను ఇది కావాలని ఆలోచన వస్తుంది, మళ్ళీ వాడిని చూసి నేను అలా కావాలని ఆలోచన వస్తుంటది, రకరకాలుగా పెట్టుకుంటుంటారు, కానీ వాడు ఏది రీచ్ కాలేక ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మనిషిని చూసి వేరే వాళ్ళని చూసి వీళ్ళు అది ఊహించుకుంటుంటారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇదేంటంటే అతి ఆత్మవిశ్వాసం. ఒకటి మనకి ఒక ఏజ్ ఉంది 15-16 నుంచి 24 వరకు. ఈ టైంలో పిల్లలంటే యూత్ ఎవరైనా సరే వాళ్ళలో విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉంటది, నేను ఏదైనా చేసేయగలను. పొరపాటున వాడికి ఒక 80-90% మార్క్స్ వచ్చాయి అనుకోండి, వాడు అనుకుంటాడు నేను స్టేట్ ఫస్ట్ కూడా తెచ్చుకోగలను, జస్ట్ నేను కొంచెం కష్టపడ్డాను కాబట్టి 90%. అంటే తమ సామర్థ్యం పైన తమకి పూర్తి అంచనా లేకపోవడం. సో వీళ్ళు ఏమనుకుంటారంటే ఎవడో ఒకడు ఒక సినిమాలో ఒక లాయర్ వాదిస్తాడు, ఆ సినిమా వరకు అది పరిమితం, వాడు యువర్ ఆనర్ అని చెప్పి ఏదో వాదిస్తాడు. ఇలా అయితే నేను అద్భుతంగా ఇంతకన్నా బాగా వాదించగలను,
కాబట్టి నేను లాయర్ కూడా అవ్వచ్చు. ఓకే, 4 మందుల పేర్లు తెలుసుకుంటాడు, గూగుల్ చూస్తాడు, వాడు ఎవరికో ఫ్రెండ్ ఒంట్లో బాగోదు, ఆ ఫ్రెండ్ తో టెస్ట్ చేసి అరే మామ నీకు వైరల్ ఫీవర్ రా అని మందు ఇస్తాడు. ఆ మందు పని చేస్తుంది, ఎప్పటికైనా పారాసిటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గింది. మామ నువ్వు ఏం మందు ఇచ్చావు సూపర్ పని చేసిందంటే డాక్టర్ కూడా అవ్వాల్సిన ఉంటా అనుకుంటాడు. ఇలా వీళ్ళని అతిగా ఊహించుకొని పూర్తిగా దేనిలో దిక్కుండా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అన్నిట్లో వేళ్ళు పెడతారు, మాస్టర్ ఆఫ్ నన్ ఏది కాదు. ఆ టైంలో వాళ్ళ ఎనర్జీని సరిగ్గా సరైన రూట్ లో ఛానలైజ్ చేయాల్సిన బాధ్యత ఏదో వాళ్ళంతటి వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉంటుంది. వాళ్ళ ఎనర్జీని ఛానలైజ్ చేయాలి. నాన్న నువ్వు దీనికి పనికొస్తావని. అసలు వాళ్ళ తల్లిదండ్రులను అడగండి, మీరు మామూలుగా తల్లిదండ్రులు ఎవరినైనా అడగండి, మీ అబ్బాయిలో ఉండే అతి గొప్ప సామర్థ్యం ఏది అని అడగండి. సరే ఏమో సార్ మొన్న మ్యాథ్స్ బాగా చేశాడు, లాస్ట్ టైం ఫిజిక్స్ లో బాగా మార్కులు వచ్చాయి, అవి సామర్థ్యం కాదు. అది మ్యాథ్స్ బాగా చేయడం, ఫిజిక్స్ బాగా చదవడం, 80 మార్కులు వచ్చాయి సామర్థ్యం కాదు. అది వీళ్ళు తప్పుదాలో వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులే. సామర్థ్యం అంటే ఏంటి, వాడు ఈ పని పర్ఫెక్ట్ గా చేయగలడు. సార్ మొన్న కార్ ఒకటి ఇప్పి పడిపోయి ఉంటే దానికి వేరే స్క్రూ తీసుకొచ్చి అతికించేసి వేరే వైర్ పెట్టి దాన్ని అతికేశాడు సార్ అంటే వాడిలో టెక్నికల్ సామర్థ్యం ఉంది. ఒకడు బొమ్మలు బాగా వేస్తున్నాడు, వీడు డిజైన్ బాగా చేస్తున్నాడు సార్, వీడికి ఆ సామర్థ్యం ఉంది. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాడు, ఏదైనా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వాడికి మాట్లాడే సామర్థ్యం ఉంది. ఒకడు బాగా గుర్తు పెట్టుకుంటున్నాడు, వాడి మెమరీ చాలా బాగుంది, వాడి మెమరీస్ చేసుకొని దాన్ని మళ్ళీ చెప్పగలిగే సామర్థ్యం బాగుంది. ఇవి సామర్థ్యాలు. వీటిని గుర్తించలేకపోవడం వల్ల వస్తున్నాయి సమస్యలు. వాళ్ళని గైడ్ చేయాలి కదా, నువ్వు ఎటు వెళ్ళాలి నాన్న, నువ్వు మ్యాథ్స్ లో మన మార్క్ బాగా వచ్చాయి కదా, నువ్వు మ్యాథ్స్ లోకి వెళ్ళిపో, ఇంజనీరింగ్ వెళ్ళిపో. వాడు ఓన్లీ మ్యాథ్సే చేస్తాడు, ఇంజనీరింగ్ వాడికి అర్థం కాదు, చేస్తాడు బయటకు వచ్చేస్తాడు, ఏదో కోడ్ నేర్చుకుంటాడు, ఏదో పాపం సాఫ్ట్వేర్, ఇప్పుడు అంతా అదే ట్రెండ్ కదా, ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాడు, కానీ వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు, వాళ్ళు ఎప్పుడు రగులుతూనే ఉంటది. అలాగే ఒకడు అనుకుంటాడు అనమాట, ఫస్ట్ వాడు బయలుదేరడం ఇంటి నుంచి ఎంపీసీ చేసి ఇంజనీరింగ్ అవుదాం అనుకుంటాడు, ఇంజనీర్ అయ్యే టైంకి వాడు మారిపోతాడు బ్రెయిన్ లో. ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ సామర్థ్యాలు ఉన్నాయి, ఇంకా వాడు ఛానలైజ్ అవ్వలే, వాడు వేరే దాంట్లోకి దూరుతాడు, ఇంజనీరింగ్ వదిలేస్తాడు. మరి ఇంజనీరింగ్ ఎందుకు చేసినట్టు, కనీసం సీట్ వేరే వాడికి పనికొచ్చేది కదా. సడన్ గా వాడు జర్నలిజంలోకి వస్తాడు, బీటెక్ చేసి ఎంసీజే చేస్తాడు. నీకు ఎంసీజే చేసేది ఉంటే ముందు బీసీజే 3 ఏళ్ళు చేసుకుంటే అయిపోయేది కదా, 4 ఏళ్ళు బీటెక్ వేడే వాడి సీట్ నువ్వు కొట్టేసావు కదా అనవసరంగా. నీకు ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు చదివేది? సో ఈ ఎక్కడ పెట్టాలి మనం, ఎందులోకి వెళ్ళాలనేది ఎప్పుడు హ్యాండ్ హోల్డింగ్ చెప్పాను చూసారు, ఆ పేరెంటల్ హ్యాండ్ హోల్డింగ్ ఎప్పుడు ఉండాలి. అన్ఫార్చునేట్లీ వెస్ట్రన్ ఇంపాక్ట్ అనుకోండి, మనకి ఒక దరిద్రం ఉంది కదా మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్, దాన్నే ఫాలో అవుతున్నాం. దాని వల్ల అనుకోండి ఈ సోషల్ మీడియా విపరీతంగా మన మీద పడిపోవడం వల్ల, అఫ్ కోర్స్ మీరు కూడా సోషల్ మీడియా విత్ డ్యూ రెస్పెక్ట్ మంచి చేస్తున్నాయి, కానీ 60% చెడు చేస్తున్నాయి. ఆ ఇంపాక్ట్ పెరిగిపోయి మేము అన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఐఎమ్ 16 నౌ, ఐ కెన్ టేక్ ఎనీ డెసిషన్. 16కి ఏం మెచ్యూరిటీ వస్తుంది చెప్పండి, ఏం తెలుసు? విషయం తెలియడం వేరు, జ్ఞానం రావడం వేరు. విషయమే జ్ఞానం అనుకుంటే అది పొరపాటు, అక్కడ ఇరుక్కుపోతున్నారు. సో ఈ విషయంలో వాళ్ళకి క్లారిటీ ఉండాలి. 2 పేరెంట్స్ హ్యాండ్ హోల్డింగ్ మస్ట్. పేరెంట్స్ కి క్లారిటీ ఉండాలి ఫస్ట్. నువ్వు ఏం చదివిస్తావు అన్నది పక్కన పెట్టు, అది వాడు ఎత్తుక్కోగలడు. నీ సామర్థ్యం ఎంతో ఇప్పుడు మీరున్నారు, పప్పు గారిని చూశాను, ఆయన ఓపిక్గా అవతల ఎక్స్పర్ట్ ఇచ్చే సమాధానాన్ని ఎటువంటి చిరాకు లేకుండా చక్కటి ముఖంతో వింటూ నవ్వుతూ అవును అని అవతల వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ బాగా మాట్లాడగలరు. ఇది ఆయన సామర్థ్యం. ఇది ఇప్పుడు నేను ఒక 10 నిమిషాలు చూసి గుర్తించాను. అరే 15 ఏళ్ల నుంచి నీ కొడుకుని చూస్తున్నావు, వాడి సామర్థ్యం ఏంటో గుర్తించలేవా? చెప్పలేవు వాడికి. అది జరిగితే ఈ సమస్య రాదు. కానీ చాలా మంది పేరెంట్స్ ని చూస్తే గనక పిల్లలు ఏదో కోర్స్ తీసుకుంటా అంటే ఇప్పటిదాకా మీరు అన్నట్టే, కానీ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తలేరండి. ఒక చదువు పైననే వెళ్తున్నారు, కానీ అదర్ యాక్టివిటీస్ అనగానే ఖరాబ్ అయిపోతావు, వాళ్ళు మన ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో అది లేదు, వాళ్ళు ఏం చూసి నవ్వుతారని చాలా మంది డిస్కరేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క టాలెంట్ ని తొక్కేస్తున్నారు, జస్ట్ వాళ్ళకి పరిమితం ఒక జాబ్ వరకే చేస్తున్నారు. కానీ వాడు జాబ్ చేసినంత సేపు వాడు ఎవరైనా చూసినప్పుడు అదే నేను చేసేవాడిని కదా, ఇది మా మమ్మీ వాళ్ళు చేస్తలేరని డిప్రెషన్కి వెళ్ళేసి వాడు ఇంట్రెస్ట్ గా చేస్తలేరు జాబ్. చాలా మంది ఉన్నారు. ఇలాంటి పేరెంట్స్ కానీ ఇలాంటి ఉన్న కోరికలు ఉన్న ఇలాంటి టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని పిల్లలకి ఏం చెప్తారు సార్? మీరు చూడండి, కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు మనకి, సినిమా డైరెక్టర్లు, వాళ్ళు ఆల్రెడీ బీటెక్ చేసి జాబ్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకో తెలుసా? తల్లిదండ్రుల కోసం ఆ బీటెక్ చేస్తారు. తల్లిదండ్రుల కోసం అంటే వీళ్ళకి వింగ్స్ వచ్చేంత వరకు, తల్లిదండ్రులు వాళ్ళని ఫ్రీ చేసేంత వరకు ఏదో ఉద్యోగం చేస్తారు. వీడు సెటిల్ అయిపోయాడని తల్లిదండ్రులు అనుకుంటారు, నీ ఇష్టం అన్న అంటారు. అప్పుడు అంటే వాళ్ళ మీద అప్పుడు వస్తుంది వాళ్ళకి నమ్మకం. అప్పుడు వాడు బయటకు వచ్చేసి వాడి క్రియేటివ్ పార్ట్ ని బయట పెట్టుకుంటున్నాడు. సోషల్ సెక్యూరిటీ లేకపోవడం అనే ఒక సమస్య మన లాంటి ఒక పెద్ద దేశంలో, 140 కోట్లు 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇవాళ 100 రూపాయలు జేబులో లేకపోతే ఆ రోజు గడవదు. ఒక 2000 3000 మన జేబులో లేకపోతే మన నెల గడవదు అనే ఒక స్థితికి మనం వచ్చేసాం. ఆ డైలమా ఇప్పటికీ మన పేరెంట్స్ లో ఉండిపోయింది. పాపం తప్పులేదు, ఎందుకంటే ఏమీ లేకపోతే ఏమైపోతారు వీళ్ళు, ఏం తింటారు, ఎలా బతుకుతారు అనే ఒక భయం. కొంచెం వెనక్కి వెళ్దాం, ఒక 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం, ఇప్పటికి కూడా చాలా పల్లెటూరులో, మీరు పల్లెటూరుకి వెళ్ళండి, వాళ్ళ జేబులో 10 రూపాయలు కూడా ఉండదు, నవ్వుతూ ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. బియ్యం అయిపోతే అక్క 2 చాట్ల బియ్యం ఇస్తావని పక్కన అడుగుతుంది, వెళ్ళి ఆవిడ 2 చాట్ల బియ్యం తెచ్చుకుంటది, తెచ్చుకొని 1 వారం రోజులు బతుకుతారు.
ఈలోగా ఎక్కడో ఏదో చిన్న పని చేసుకుంటాడు, లేదో పంట వస్తుంది, ఆ డబ్బులు తెచ్చుకుంటాడు, మళ్ళీ గింజలు కొనుక్కుంటాడు, పెరట్లో ఉన్న ఆకుకూర కోసుకుంటాడు, తింటాడు. వాడికి ధైర్యం ఉంది. ఇవాళ మనకు సిటీల్లో ముఖ్యంగా టౌన్స్, టైర్ ఏ టౌన్స్, సిటీల్లో మనకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. డబ్బు లేకపోతే బయటకు వెళ్తే మంచినీళ్ళు కూడా రావు. ఇంతకుముందు మంచినీళ్ళు ఫ్రీగా వచ్చాయి మనకి, ఇవాళ మంచినీళ్ళు మనం బాటిల్ కొనుక్కుంటున్నాం, బాటిల్ లేకపోతే రాదు. సో ఆ భయం పేరెంట్స్లో బాగా నాటుకుపోయింది. తప్పు పేరెంట్స్ని కూడా పూర్తిగా పట్టలేదు. ఎందుకంటే అతి ప్రేమ వల్ల, విపరీతమైన ప్రేమ కదా, నా కొడుకు ఏమైపోకూడదు, నా కూతురు ఏమైపోకూడదు అని ఒక ప్రేమ వల్ల వాళ్ళు ఇలాగా ఈ చేతుల మధ్యన పెట్టి వాళ్ళని గైడ్ చేయాలని ఒక ఆలోచిస్తారు. మీరు గైడ్ చేయండి, హ్యాండ్ హోల్డింగ్ చేయండి, కొంచెం ఇలా ఓపెన్ కూడా ఉంచండి, ఇలా ఓపెన్ ఉంచండి. ఇక్కడ నుంచి ఇలా ఆపారు కదా, ఈ ఓపెన్ కొంచెం వాళ్ళకి చూసుకోనివ్వండి. ఇలా మూసేస్తారనుకోండి వాళ్ళకి ఏం కనిపించదు. కాబట్టి పేరెంట్స్కి ఏం చెప్తానంటే, చేయండి. నాన్న నీకు నచ్చింది నువ్వు చేసుకో. ఏంటి, నాకు సినిమా తీయాలండి ఫర్ ఎగ్జాంపుల్, నాన్న నువ్వు సినిమా తీసుకో. సినిమాకి చదువుకోవడానికి డిగ్రీ అయిన తర్వాతే చదువుకోవాలి, సినిమా చదువుకోవడం ఏదైనా కదా. సరే, డిగ్రీ వరకు ఏదైనా చదువుకోనన్నా, నీ అంతటి నువ్వు బతకడానికి కావాల్సిన ఏదైనా ఒక స్కిల్ని సంపాదించుకో. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు సినిమాలు ట్రై చేయి, వెళ్ళిపోయి తర్వాత నువ్వు అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ వచ్చి నీ ఉద్యోగం, నీ చదువు ఏదో ఒకటి నువ్వు చేసుకోవాలా అన్న అని ఒక ఫ్రీడమ్ ఈ ఓపెన్ చేయడం. ఇంట్రెస్ట్ గా వెళ్తారు. అప్పుడు వాళ్ళు వెళ్తారు, అరే నాకు టార్గెట్ ఇచ్చారు నాన్న అమ్మ, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే, ఏదో ఒక స్కిల్ నేర్చుకో, తర్వాత 2 ఏళ్ళు ఎక్స్ప్లోర్ చేయి, లేకపోతే 1 సంవత్సరం ఉద్యోగం చేయి, తర్వాత ఇటు వెళ్ళని. వీళ్ళు మొదట అసలు చెప్పరు, నువ్వు ఫ్రీ అవుతావు అని చెప్పరు తల్లిదండ్రులు. సినిమాల్లోకి వెళ్తే ఏమొస్తుంది, అడుక్కు తింటావు ఎంతమంది అంటే, నాన్న ఆ డైరెక్టర్ వాడొక్కడయ్యాడు, 10 మంది బయట రోడ్డు మీద తిరుగుతున్నారు తెలుసా అంటాడు. సో ఇది ఈయన ఎక్స్పీరియన్స్ లో ఈయనకు వచ్చింది. కానీ నువ్వు నీకు తెలియకుండా నీ కొడుకు యొక్క సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయట్లేదా? నువ్వేం చేస్తున్నావు అంటే, వీడిని తీసుకెళ్లి పనికి మాలినోళ్ళు 10 మంది రోడ్డు మీద తిరుగుతున్నారు చూసారా, వాళ్ళు కల్పిస్తావు. అది తప్పు కదా. మనం ఏం చెప్పాలి, నాన్న నువ్వు ఒక శేఖర్ కమ్ములను లేకపోతే ఇంకెవరో అలా చదువుకొని అలా చేసిన వాళ్ళు అవ్వాలి అంటే, శేఖర్ కమ్ములు ఏం చేశారు నాన్న, చదువుకున్నారు, చదువుకొని ఉద్యోగం చేసి తర్వాత ఒక సెక్యూరిటీ తనకు సంపాదించుకొని తీసుకున్నాడని. సో ఎస్, మీ భయానికి తగ్గ మందు ఆల్రెడీ చదువు రూపంలోనో చిన్న ప్రొఫెషన్ రూపంలోనో వాళ్ళకి చెప్పి తర్వాత నువ్వు ఫ్రీ నాన్న అని చెప్పండి, వాళ్ళు చాలా హ్యాపీగా చేస్తారు పిల్లలు. అది చెప్పట్లేదు, పనికిరాదు, వేస్ట్ అంటే తప్పది. చాలా మంది కంపారిజన్ లాస్ అయిన వాళ్ళ గురించే చెప్తారు, కానీ మంచి వచ్చిన వాళ్ళతో చెప్పారు. అంటే మన దగ్గర ఒక ప్రాబ్లం ఉంది, కీడెంచి మేలెంచు అని ఒక సామెత ఉంది, దాన్ని తీసుకుంటారు మాటిమాటికి. కీడెంచి మేలెంచమన్నది దేనికో తెలుసా, ఆలోచన చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి మీరు ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళాలి, వెళ్లే తోవలో ముళ్ళు ఎన్ని చోట్ల ఉన్నాయి, మురికి ఎక్కడ ఉంది, బురద ఎక్కడ ఉంది, వర్షం ఎక్కడ పడుతుందని తెలిస్తే చెప్పులు గొడుగు పట్టుకుని వెళ్తారు, అందుకు కీడెంచమన్నారు. అంతే తప్ప కీడెంచి ఆగిపోమని చెప్పలే, అవగాహన అంతే. సో వీళ్ళు కీడెంచి ఆగిపోతున్నారు, అది ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇది చూస్తే పేరెంట్స్ గురించి మాట్లాడితే ఇలా ఉంది, కానీ కొంతమంది అమాయకుల పేరెంట్స్ ఉంటారు పాపం, పిల్లలు చెప్పిందే వింటుంటారు, పిల్లలు ఏ చెప్తే నమ్ముతుంటారు. వాడికి కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పిల్లలు కూడా పేరెంట్స్ కూడా ఉన్నారు పాపం. పిల్లగాడు ఏం చెప్పినా కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళు తినకున్నా కూడా పిల్లల్ని పెడుతుంటారు, కానీ చూస్తే కట్ చేస్తే వచ్చేసి సిటీలలో వాళ్ళు జల్సాగా లగ్జరీగా ఉంటుంటారు, కానీ పేరెంట్స్ కష్టం తెలుసుకుంటలేదు వాటి పిల్లలు. చాలా మంది అమాయకుల పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం చదువు తెలియదు, ఏం తెలియదు. నా అబ్బాయి చదువుతున్నాడు, మా అబ్బాయి అక్కడ సిటీలో ఉన్నాడు, ఫలానా కాలేజ్లో చదువుతుండు, ఫలానా ఇది కావాలన్నట్టు అని మోసం చేసే పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి పిల్లలకు కానీ అలాంటి మోసపోయే తల్లిదండ్రులకు ఏం చెప్తారు సార్? ఇది చాలా బాధాకర, చాలా చూస్తున్నాయి ఇన్సిడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి చెప్పాలి, యాక్చువల్గా పిల్లలకి మనం ఏం చెప్పాలంటే, బాబు అలా చేయకండి అని చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులు బ్యాక్ ఎండ్ లో అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసు కాబట్టి. అలా చెప్పినా వాళ్ళు వినరు, వాళ్ళు అలా వినలేదు కాబట్టి ఆ స్థాయికి వచ్చారు. కానీ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం, వాడు ఆ క్యారెక్టర్ ని ఎక్కడి నుంచి అందిపుచ్చుకున్నాడు, వాడు ఈ కంఫర్ట్ జోన్ లోకి ఎప్పుడు వెళ్ళిపోయాడు, అది మనం గుర్తించాలి. ఎప్పుడు వెళ్ళిపోయాడు, తల్లి తండ్రిగా మేం పడ్డ కష్టం వీడు పడకూడదు అని మీరు అనుకుంటారు చూసారు, అది తప్పు. ఒకవేళ మేం పడ్డ కష్టం వీడు పడకూడదు అనుకుంటే, సూరత్ వజ్రాల వ్యాపారి తన పిల్లోని తీసుకెళ్లి హోటల్లోనో ఎక్కడో రూపాయి కూడా ఇవ్వకుండా 30 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు జేబులో పెట్టి ఒక సిటీలో వదిలేస్తున్నారు. మీకు తెలుసా, సూరత్ లో ప్రధానమైన వజ్రాల వ్యాపారి కొడుకు మీరు సెర్చ్ చేయండి, వాళ్ళ వారసుడిని ఎట్లా సెలెక్ట్ చేస్తారు తెలుసా, వాళ్ళ వారసుని ఎలా స్థానపడతారు తెలుసా, సమాజంలో 3-4 నెలలు వదిలేస్తారు. బిచ్చగాడి సినిమా చూసాం కదా మనం, ఆ స్టైల్లో వాడిని తీసుకెళ్లి ఒక నార్మల్ డ్రెస్ ఆడికేసి, అప్పటి వరకు వాడు సిల్వర్ స్పూన్ తో పెరుగుతాడు ఇంట్లో, అన్ని చెప్తారు వాడికి, కానీ ప్రాక్టికల్ గా ప్రపంచాన్ని చూడు, రూపాయి వాల్యూ ఏంటో తెలుసుకో, కష్టం అంటే ఏంటో తెలుసుకొని తీసుకెళ్లి ఒక సిటీలో వదిలేస్తారు. వాళ్ళకి సంబంధం లేని సిటీ, అంటే వాళ్ళు గుజరాత్ లో వాళ్ళు ఎక్కడ సూరత్ లో ఉన్నారు, అక్కడ ఉంటే గుర్తుపట్టేస్తారని అక్కడి నుంచి తీసుకొని రాజస్థాన్ హైదరాబాద్ బేకరీలో పనిచేసాడు ఒక అబ్బాయి. కట్ చేస్తే ఒక 4 నెలల తర్వాత వాడిని వచ్చి కార్లు వేసుకుని వచ్చి తీసుకెళ్లిపోయారండి. వాడు బతకాల 4 నెలలు, వాడు గాని వాడంతటి వాడు బతకకుండా నా వల్ల కాదని ఎత్తేస్తే వాడు కొంత సెటిల్ చేసి వాడిని పక్కన పెట్టేస్తారు. అంతే తప్ప వాడికి ఆ సామ్రాజ్యపు పగ్గాలు ఇవ్వట్లేదు వాళ్ళు. వాడిని తీసుకొచ్చి వదిలేసి నీ అంతటి నువ్వు బతుకు, వాడికి
50 ఇస్తారు ఇనిషియల్ గా. ఆ 50-100లో వాడు 2 రోజులు భోజనం చేసి తిరుక్కొని అన్ని చోట్ల వాడి పని వాడు సంపాదించుకొని వాడు రూమ్ వాడు ఎత్తుక్కొని రోడ్డు మీద అవసరం అయితే పడుకొని ఎక్కడంటే అక్కడ నీళ్లు తాగి ఆరోగ్యం పాడైన వాడి దగ్గర ఫోన్ కూడా ఉండదు, ఏముండదు, నెంబర్ ఉంటది అంతే. ఎప్పుడైనా అవసరం అయితే నెంబర్ కాల్ చేయి అంతే. లాస్ట్ నేను చేతులు ఎత్తేస్తున్నా అన్నప్పుడు కాల్ చేయాలి అంతే. చేసి వాడు మొత్తం వాడంతటా వాడు బతికి సమాజంలో రూపాయి విలువ ఎంత, కష్టం యొక్క విలువ ఎంత, రోజంతా పనిచేస్తే ఒక బేకరీలో 200-300 ఇస్తారు వాడికి. ఎందుకంటే వాడికి పడుకోవడానికి జాగా ఇస్తాడు, అక్కడ పడుకోవాలి, వాడికి 2 పూట్ల భోజనం పెడతాడు, అందుకు 200 ఇస్తాడు. అలా డబ్బులు దాచుకుని వాడంతటి వాడు బతికి 4 నెలల తర్వాత ఎస్ వీడు నేర్చుకున్నాడు అనుకున్న రోజు వాళ్ళే కార్లు వేసుకొచ్చి రోల్స్ రాయిస్ కార్లో పట్టుకెళ్ళిపోతారు. వాడు సామ్రాజ్య అధిపతి అవుతున్నాడు. ఎందుకు డబ్బును వాడికి ఏమి తెలీదా? మీకన్నా తెలివి తక్కువడా? ఎందుకు తీసుకెళ్లి అదే జీవితంలో చిన్న జీవితంలో ఎందుకు పడేస్తున్నాడు? కష్టం తెలియాలి. నాలాగా నా పిల్లలు పెరగకూడదు అనుకోవడం తప్పు. ఆ కాన్సెప్ట్ తీసేయండి, అసలు అది తప్పే తప్పు. మన ప్రతి కష్టం పిల్లలకు తెలియాలి. తండ్రి ఎంత కష్టపడి డబ్బులు తెస్తున్నాడు తెలియాలి. తల్లి ఎంత కష్టపడి వండుతోంది, వాళ్ళతో ఒక రోజు వండించండి, ఒక రోజు కూరలు కట్ చేయించండి. తండ్రితో పాటు పనికి తీసుకెళ్ళండి, పొలానికి తీసుకెళ్ళండి. చదువుకున్న తల్లిదండ్రులు అయితే అలాగే ఉద్యోగానికి తీసుకెళ్లలేరు, అప్పుడప్పుడు తీసుకెళ్లి ఆఫీస్ చూపించగలుగుతారు. కానీ ఇప్పుడు మోస్ట్లీ ఇలా మోసపోయేది ఊళ్ళలో ఉండి కూలి చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, లేదంటే రైతులు, వీళ్ళే మోసపోయేది. తీసుకెళ్ళండి, పొలంకి తీసుకెళ్ళండి, వాడిని కూర్చోబెట్టండి. అక్కడ ఏం చేస్తున్నావు, ఎంత కష్టపడుతున్నావు, ఊళ్ళంతా ఎంత అలిసిపోతుంది, ఎంత స్వేదాన్ని నేను ధారపోస్తే నీకు ఒక ముద్ద పెట్టగలుగుతున్నా అనేది వాడికి తెలియాలి. ఆ విలువ తెలిస్తే, పని విలువ, కష్టం విలువ తెలిస్తే వాడు అలా చేయడు. సో ప్రాబ్లం ఎక్కడుంది? మనం ఏమనుకుంటున్నాం, మన మైండ్ సెట్ తప్పు, మన ఆలోచన తప్పు. ఆ కంఫర్ట్ జోన్ లోకి మనం తీసుకెళ్లిపోతున్నాం. వాడు కదలడు, ముద్దులా తయారవుతాడు, విపరీతమైన లేజినెస్, సుఖం తప్ప ఇంకోటి తెలియదు. డబ్బులు వస్తే ఖర్చు పెట్టడం తప్ప వాడు ఎలా విసురుతాడంటే డబ్బుల్ని 500 రూపాయలు పెట్టి ఒక డియో కొనుక్కుంటాడు. వాడు చదువుకుంటుంటాడు, నాన్న డబ్బులు పంపిస్తాడు, ఐఫోన్ కొనుక్కుంటాడు. నువ్వు కష్టపడి కొనుక్కో. ఎందుకు తెలియలేదు నీకు విలువ? బికాజ్ నీకు నేర్పబడలేదు. మళ్ళీ బ్యాక్ రూట్ నేర్పబడలేదు. నేర్పించి పంపించండి వాళ్ళని. ఏ తల్లిదండ్రులే మార్చుకోవాలండి ప్రధానంగా, పిల్లలు కాదు. మీరు ఏం చూపిస్తారో, ఎక్కడ పెంచుతారో, ఏం నేర్పుతారో అవే వాళ్ళు పిక్ చేసుకుంటారు. సో అవి వాళ్ళ కష్టాలు చూపించే పెంచండి. అన్ని కష్టాలు తెలియాలి, తెలిసే బయటకు వెళ్ళాలి. వాళ్ళకి సుఖాలు ఇవ్వద్దని నేను చెప్పను, కష్టాలు తెలుసుకోవాలి. సరే నేను 0 దగ్గర స్టార్ట్ చేశాను కాబట్టి నా కొడుకు కూడా 0 దగ్గరే స్టార్ట్ చేయాలి అవసరం లేదు. నువ్వు 10 దగ్గరే స్టార్ట్ చేయించు, కానీ 0 కూడా చూపించి పంపించు. 0 చూపించి వాడికి ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ, ఇది 0 నాన్న, ఇక్కడ ఇది పరిస్థితి, నేను ఇక్కడ వరకు లాక్కొచ్చాను, ఇక్కడ నుంచి నువ్వు లాగాలరా అని చెప్పి వదిలితే అప్పుడు వాడు దానికి వాల్యూ తెలుస్తుంది. 10 వాల్యూ. డైరెక్ట్ గా 10లో కూర్చుంటే ఆ 10 కామన్ అనుకుంటాడు. 10 కామన్ కాదురా బాబు, మీ నాన్న జీవితం 10 వరకు వచ్చింది. ఇక్కడి నుంచి నీ జీవితం 100కి వెళ్ళాలి. అక్కడ నువ్వు నీ పిల్లలకి మళ్ళీ 0, 10 చూపించాలి. చూపించి 100 దగ్గర నుంచి చెప్పాలి. అలా వెళ్ళిన సామ్రాజ్యాలే పెద్దగా ఫ్లరిష్ అయ్యాయి. టాటా గారిని చూసాం కదా, ఎలా ఆయన తీసుకొచ్చి డైరెక్ట్ గా మేనేజర్ చేసేలే, లేకపోతే CEO చేసేలే, అసిస్టెంట్ మేనేజర్ గా జాయిన్ అవుతారు. టాటాలో వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ గా జాయిన్ అయ్యి ఫ్యాక్టరీ లెవెల్ నుంచి పని చేసుకుంటూ వాళ్ళ తెలివితేటల ఆధారంగా పైకి వస్తారు. వస్తేనే ఆ సీట్ దక్కుతుంది, లేకపోతే MD సీట్, చైర్మన్ సీట్ దక్కట్లేదు. వాళ్ళే అలా అవలంబిస్తున్నప్పుడు మనం ఎంత ముందట అసలు వాళ్ళకి ఏం తక్కువ. ఎగ్జాక్ట్లీ, ఆ ఆలోచన తల్లిదండ్రులకు రావాలి. ఓకే, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులతో ఫ్రెండ్లీగా ఉంటుంటారు. అంటే ఇక బయటకు వెళ్తే కూడా మనం బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అని అనుకుంటారు. కానీ అతి చనువు కూడా తర్వాత ఇది ప్రమాదం అని చాలా మంది అంటుంటారు పెద్దవాళ్ళు. అంత చనువు ఇయ్యకురా పాపకు గాని బాబుకు గాని అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. బట్ ఈ పేరెంట్స్ వినకుండా ఆ చనువునే ఇస్తుంటారు. తర్వాత ఎప్పుడైనా ఇన్సిడెంట్ ఎదురైనప్పుడు నీకు ఎంత స్వేచ్ఛ ఇచ్చాను కదమ్మా అని బాధపడి ఒక డైలాగులు చెప్తుంటారు. అంటే ఆ స్వేచ్ఛ అనేది తల్లిదండ్రులు ఇవ్వాలనా వద్దా? రైట్, చాలా మంచి క్వశ్చన్ ఇది. చాణక్య నీతి ఉంది మనకి. చాణక్యుడు ఒక మాట చెప్పాడు పిల్లల్ని ఎలా పెంచాలని. ఆయన చాలా దూరదృష్టితో చెప్పిన మాట అనమాట. 5 ఏళ్ల వరకు వాడిని ఒక్క మాట కూడా అనొద్దన్నాడు. వాడిని మహారాజులా చూసుకోమన్నాడు. 5 years, అమ్మాయి అయినా అబ్బాయి అయినా 5 years. 5 years నుంచి 15 years, ఈ 10 years స్కూల్ వాళ్ళ చూడమన్నాడు. నీ బానిసవాడు. ఈ 10 years నీకు బానిసవాడు. అంటే వాడిని కొట్టమని కాదు నా ఉద్దేశం. వాడు నువ్వు చెప్పింది చేసేలా నువ్వు వాడిని తయారు చేసుకోవాలి. చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతారు, ఈ 5 ఏళ్ళు మహారాజులా చూసుకుంటాం కదా, 6వ ఏడు ఎలా వింటాడని. ప్రతి ఒక్క పిల్లోడికి ఒక ట్రిగ్గర్ ఉంటది. దాన్ని ట్యాప్ చేస్తాడు, భయపడతాడు. భయం పెట్టాలి. దండం దశగుణం భవేత్ అన్నారు. మనకి సామధాన భేద దండోపాయాలు 4 ఉపాయాలు కూడా చెప్పారు. ఈ 5 బిగిన్ అవ్వగానే, 5వ ఏడాది బిగిన్ అవ్వగానే మీరు వాడిని స్కూల్లో వేస్తారు తీసుకెళ్ళి. అప్పటికే స్కూల్లో పడతాడు. వాడికి హోంవర్క్లు, రకరకాల లోడ్ పెరుగుతుంది కదా, వాటితో పాటు మీ లోడ్ కూడా పెరగాలి. ఆ గ్లాస్ తీసి అక్కడ పెట్టు, నన్ను ఆ పుస్తకాలు ఆడ పడేయద్దు చెప్పడం అలవాటు చేయాలి. అన్ని మనమే చేసేకూడదు. స్లోగా ఇంజెక్ట్ చేయాలి. 6వ ఏడు వచ్చింది, అక్కడి నుంచి వాడిని నువ్వు బానిసలా చూడంటే లిటరల్ గా బానిసలా చూడమని కాదు నా ఉద్దేశం. వాడికి పని నేర్పించాలి. ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేయాలి. అన్ని చెప్పాలి. వాడితో కఠినంగా ఉండాలి. ప్రేమగా ఉండొద్దు అని చెప్పలేదు, కానీ కఠినంగా ఉండాలి ఖచ్చితంగా అని చెప్పాడు. ప్రేమగా ఉండు కానీ కఠినంగా ఉండు. తీసుకొచ్చి పెట్టేటప్పుడు స్వీట్ తినిపించు. తిన్నాడు, తినేసి అక్కడే పడేసాడు. అప్పుడు కఠినంగా తీసి పెట్టరా పక్కన. బ్యాలెన్స్ చేయాలి.
15 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడిలో మన హార్మోన్స్ అన్ని మారిపోతాయి. అవును. మగాడైతే వాళ్ళు టెస్టోస్టెరాన్ పెరిగిపోతుంది, అమ్మాయి అయితే ఈస్ట్రోజన్ పెరుగుతుంది, రకరకాల హార్మోన్స్ మారుతాయి. మనం ఇవాళ పుష్పపోతాయి, ఇందులో అయితే పెద్దవాడు అయ్యాడు, లుంగీలు ఫంక్షన్లు చేస్తాం అంటే వాడు పెద్దవాడు అయ్యాడు, అది గుర్తించాలి మనం. అదే పక్కతో పట్టే సమయం. వాళ్ళు స్పేస్ కోరుకుంటారు, వాళ్ళ ఆలోచనలు పంచుకునే ఒక స్పేస్ కోరుకుంటారు. ఆ స్పేస్ ఇంట్లో దొరకకపోతే బయట ఎత్తుక్కుంటారు. అమ్మాయి ఆపోజిట్ సెక్స్ కి అట్రాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఫ్రెండ్స్ అమ్మాయిలే ఉంటారు, వాళ్ళ ద్వారా నెమ్మదిగా ఆపోజిట్ సెక్స్ కి అట్రాక్ట్ అవుతుంది. ఈమె మాటలు వినేవాడు, ఈమె స్పేస్ ని ఇవ్వగలిగేవాడిని వెళ్ళి అట్రాక్ట్ అవుతుంది. అబ్బాయి కూడా అంతే, ఫస్ట్ అబ్బాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు, వీడి కోరికలు ఇవన్నీ చెప్పుకుంటూ నెమ్మదిగా ఆపోజిట్ సెక్స్ కి అట్రాక్ట్ అవుతాడు. అక్కడికి వెళ్ళి యాడ్ అయ్యి వీడి స్పేస్ ని అక్కడ వెతుక్కుంటాడు. అదే స్పేస్ ని మీరు ఇంట్లో ఇచ్చి చూడండి. 15 ఏళ్ళు వచ్చాయి. 15 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో పార్టీకి వెళ్ళి ఏదో బీర్ తాగారు, ఏవో తాకూడదు. నిజానికి 18 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తే కానీ తాకూడదు, మనకు బోర్డులు కూడా పెడతారు. కానీ బీర్ తాగారని ఏదో డిస్కషన్ వస్తుంది. ఇంటికి వచ్చి పిల్ల మీతో మాట్లాడే అట్మాస్ఫియర్ ని మీరు కల్పించాలి. ఇక్కడ కూడా మళ్ళీ తల్లిదండ్రులకు డౌట్ వస్తుంది. 15 ఏళ్ల వరకు కఠినంగా ఉండమన్నారు కదా, సడన్ గా ఎలా మారిపోవాలి? సడన్ గా మారిపోద్దు. 15 ఏళ్ళు నిండిపోయి 16 వచ్చింది, మీరు ఆ పుట్టినరోజు నాడే ఒక జాగరూకతతో ఇవాళ ఎక్కడ కేక్ కట్ చేద్దాం చెప్పు అని ఆప్షన్ ఇవ్వండి. ఆ రోజు వరకు మీ ఆప్షన్, మీరు ఎక్కడ కట్ చేయాలో డిసైడ్ చేశారు. ఫస్ట్ టైం వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చామనే విషయం అర్థం అవ్వాలి. ఎక్కడ కట్ చేద్దాం నాన్న కేక్ ఇవాళ? నాన్న మెక్డొనాల్డ్స్ కదా, చలో పద తీసుకెళ్ళండి, ఖర్చు పెట్టండి అంటే ఇవాళ నుంచి నేను నీ మాట వింటున్నానని వాడికి ఓపెన్ గా చెప్పక్కర్లే, వాడికి అర్థమయ్యేలా చెప్పండి. స్పేస్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. నాన్న నాకు ఆ బండి కావాలనిపిస్తున్నది అంటే పదా అనొద్దు, అలా అనొద్దు. వాడు 16 ఏళ్ళు వచ్చాయి కదా, ఆ బండి బాగుంటుందన్న, కానీ మనకు ఆలోచించు, ఇప్పుడు నాకు ఆల్రెడీ 2 ఇన్స్టాల్మెంట్లు ఉన్నారా, ఇది ఒక 40 అదొక 30 పోతుంది. ఇప్పుడు ఈ బండి కొన్నాను అనుకో, అది 8 లక్షలు 6 లక్షలు ఉంది. నువ్వు 16 ఏళ్ళకి డ్రైవ్ చేయకూడదు, నీకు లైసెన్స్ రాదు. ఇప్పుడు ఇది కొంటే నాకు అనవసరంగా ఒక 30,000 20,000 ఇన్స్టాల్మెంట్. ఒక పని చేద్దాం నాన్న, నీకు 18 ఇయర్స్ వస్తాయి కదా, లైసెన్స్ తీసుకున్నాక ఒక బండి ఏదైనా ఫుల్గా నువ్వు డ్రైవ్ చేయదు, కానీ బాగా ప్రాక్టీస్ అవుతుంది కదా, నెక్స్ట్ మూమెంట్ రా నువ్వు అడుగు నన్ను. అక్కడికి అది ఏం చేసాం మనం, పోస్ట్ పోన్ చేసాం, కిల్ చేయలే. బంతిని నేలకేసి గట్టిగా కొట్టాం అనుకోండి, ఏమవుతుంది? పైకి లేస్తాం. అదే బంతిని అలా కొట్టకుండా అలా పడేసాం అనుకోండి, అయిపోతుంది. రైట్? ఆ కోరిక వచ్చింది మన చేతిలోకి, పైకి లేచింది, పట్టుకున్నాం, నెమ్మదిగా విడిచిపెట్టాం దాన్ని. నాన్న, వీఆర్ జస్ట్ పోస్ట్ పోనింగ్ ఇట్, వీఆర్ నాట్ డినయింగ్ ఇట్ అని చెప్పారు చూసారా? ఎస్, వాడు మీకు చెప్తాడని. నాన్న మా అమ్మాయి వస్తుంది, నాన్న నా పక్కనున్న అమ్మాయికి అబ్బాయి లవ్ లెటర్ ఇచ్చాడు. ఏం కాలేజ్ ఇది, దరిద్రం కాలేజ్, ఏంటి పనులు ఈ వయసులో అన్నారు అనుకోండి, నెక్స్ట్ డే నీకు చెప్పదు, చెప్పేట ఇంకత మీకు చెప్పదు. అదే మీరు అవునా ఏ రాశాడు వాడు అన్నారు అనుకోండి, ఇంకా చెప్తాడు ఏం రాశాడు తెలుసా అసలు అని, ఇలా అని ఇంకా షేరింగ్ స్టార్ట్ అవుతుంది. తప్పు కదా నాన్న అంటే, తప్పేనన్నా, కానీ ఏంటో అసలు వినట్లే. పాపం వాళ్ళ పేరెంట్స్ ఇది ఇంజెక్ట్ చేయాలి మైండ్లోకి. పాపం అమ్మాయి పేరెంట్స్ కదా, అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా? అవునా యాక్సెప్ట్ చేసింది, పాపం కదా వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి మీద ఎన్ని హోప్స్ పెట్టుకుని ఉంటారు. ఇది నువ్వు చెప్పాలి. అన్నావు అనుకోండి, అయిపోయి కథం, ఇంకా మన మీ దగ్గరికి ఏం రావు. బంద్, ఒక బ్యారియర్ పడిపోయింది, స్పేస్ ఎత్తుకుంటారు బయట. సో అమ్మాయికి అయితే తండ్రి ఇవ్వాలి, ఎందుకంటే ఆపోజిట్ సెక్స్. ఇక్కడ ప్రేమ కాదు అక్కడ ఉద్దేశం. ఆపోజిట్ సెక్స్ అంటే ఏదో అట్రాక్ట్ అవుతారు, అదేదో మిగతా విషయాల్లో ఆలోచించకండి. తల్లి కొడుకుకి, తండ్రి కూతురికి అట్రాక్ట్ అవుతారు, అంతే, అది కామన్. అది తండ్రిలో వెతుక్కుంటుంది, అండ్ తండ్రి లాంటి వాడినే బయట ఎత్తుక్కుంటుంది కూడా. సో తండ్రి ఇంట్లో అన్ని ఇస్తూ ఉంటే, ఏవైతే ఆ స్పేస్ ఏదైతే కావాలో అది ఇస్తూ ఉంటే, అట్లీస్ట్ బయటికి వెళ్ళి అది ఎత్తుక్కోవడం మానేస్తుంది. చాలా తక్కువ అవసరం పడతాయి వాళ్ళకి. ఇంట్లో ఇవాళ ఏమైపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి ఒక శానిటరీ ప్యాడ్ కావాలంటే అమ్మాయి వెళ్ళి అమ్మకి చెప్పాలి, అమ్మ వెళ్ళి నాన్నకి చెప్పాలి, లేదంటే స్విగ్గీలో ఇలా పెట్టాలి. అమ్మాయి డైరెక్ట్గా వచ్చి, నాన్న నాకు ఈ ప్యాడ్స్ అవసరం పడతానన్నా, ఇన్ని అవుతాయి. అవునా అమ్మ, సరే నీకు కంఫర్టబుల్గా ఉన్నది ఏది నాన్న అని తండ్రి డిస్కస్ చేసే స్థాయికి వెళ్ళగలగాలి. మనం ఆ టైంలో లేవండి, ఒక 50 ఏళ్ల క్రితం ఆ టైంలో లేవు. మనం మారిపోయింది సమాజం. ఇవాళ అందరూ చదువుకోవాలి, అందరూ ఉద్యోగాలు చేయాలి, అందరూ పరిగెట్టాలి. ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఇంపార్టెంట్. అమ్మాయి భవిష్యత్తు ఇంపార్టెంట్, అబ్బాయి భవిష్యత్తు ఇంపార్టెంట్. అమ్మాయికి ఏదో చదివించాం, రేపు 50 లక్షలు 40 లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తాం, పంపించేస్తాం, అది లేదు, అది అయిపోయింది అది. సో సమాజంతో పాటు మనం మారాలి. సో కొడుకు వచ్చి తల్లితో డిస్కస్ చేయగలగాలి. అంటే మరీ వల్గర్ గా అన్ని డిస్కస్ చేయాలి నేను కోరుకోవట్లేదు, అవన్నీ నేను చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఆ స్పేస్ ని మనం ఇవ్వగలిగితే వాళ్ళ స్పేస్ కోసం బయట ఎత్తుక్కోరు. ఆ ఒక్కటే సింపుల్. చాలా వరకు ఇట్లా ఉండాలంటే కొంచెం కఠినంగా ఉంటారు. అంటే మనమే మారాలండి. ఇదంతా పేరెంటింగే, ఇదంతా పేరెంటింగ్ లోనే ఉంది. పరీక్ష అంతా పిల్లలది ఎప్పుడు తప్పు కాదండి, నేను పిల్లల్ని తప్పట్ను. నువ్వు ఏ అట్మాస్ఫియర్ లో చూపిస్తున్నావు, నువ్వు ఏం సినిమాలు తీసుకెళ్తారు, అన్ని సినిమాలకు తీసుకెళ్తారు.
అక్కడ వాళ్ళు స్క్రీన్ మీద ముద్దులు పెట్టుకుంటుంటారు, ఫీలింగ్స్ వస్తున్నాయి మామ అంటది, సామి అంటది, అన్ని ఎందుకు నేర్చుకోరండి? పిక్ చేసుకుంటారు అన్ని. అవే ఇంకా చాటింగ్ లో అవే ఇంకా అలా స్లోగా వాళ్ళ హార్మోన్స్ కదండి. మనం ట్రాపికల్ కంట్రీలో ఉంటున్నాం, చాలా వేడిగా ఉంటాయి మన శరీరాలు. చిన్నది ఇగ్నైట్ చేస్తే చాలు పిచ్చి కోరికలన్నీ పుడతాయి. అదే కదా ఇప్పుడు పెద్ద ట్రబుల్, అదే కదా. క్యారెక్టర్ ని ఇవాళ మనం దేంతో కొలుస్తున్నాం? అమ్మాయి ఆడుతూ తిరుగుతుంది, అబ్బాయి ఇడుతూ తిరుగుతుంది, ఇలాంటి మాటలతోనే కొలుస్తున్నాం. అఫ్ కోర్స్ దట్ ఈస్ సాడ్, అలా కొలవాల్సిన అవసరం లేదు. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు చిన్న వయసులోనే వాళ్ళు డెసిషన్ తీసుకోలేని సమయంలోనే వాళ్ళకి చూపించకూడదు అని చూపించేస్తున్నావు. అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా తాత మామ ఉంటారు. ఈ రోజుల్లో తాత మామలు ఎలా అయిపోయారంటే అయితే టీవీ ఛానల్ లేదంటే సెల్ ఫోన్, అవే అయిపోయాయి. సో తాత మామ ఒరిజినల్ గా ఏం చేస్తున్నారు? సాయంత్రం టైం అవగానే పిల్లలు చదువుకునే టైంకి వాళ్ళు టీవీ పెట్టుకుంటారు, సీరియల్. సాయంత్రం 6:30 నుంచి మొదలు 10:30 వరకు కళావతిని ఎలా చంపాలి, అనిరుద్ధ్ ఇవాళ ఏం చేయబోతున్నాడు. ఇవి చూసి విని పిల్లలు ఏమనుకుంటారు? హో, కుటుంబంలో ఇలాంటివి ఉంటాయి, ఒక కోడలు ఒక అత్త ఉన్నారంటే ఇలాగే ఉంటారు, అంతే అయిపోయింది. నువ్వు కూర్చోబెట్టి కథలు కదా చెప్పాలి వాళ్ళకి. ఒక 10 నిమిషాలైనా ఓ మంచి విషయం చెప్పాలి కదా. వీళ్ళకే రావు, వీళ్ళే మర్చిపోయారు. వీళ్ళ కథలు అడిగా అనుకోండి, పుష్ప స్టోరీ లేకపోతే బాహుబలి స్టోరీ, ఇవే స్టోరీలు వీళ్ళకి. సో అయిపోయింది, అక్కడే వస్తుంది పెద్ద ప్రాబ్లం. తల్లి తండ్రి, తాత మామ, బాబాయి పిన్ని, అత్త మామ, ఈ వ్యవస్థను చూసారా? ఈ వ్యవస్థలో ఎవరు పాటించాల్సిన రోల్ వాళ్ళు కరెక్ట్గా ప్లే చేస్తే రోలు పిల్లలు అద్భుతంగా తయారవుతారండి. రోల్స్లో మనం సరిగ్గా ప్లే చేయట్లేదు. అంటే మనం ఏదైతే ఏమంటారు దాన్ని ఇవ్వాలో అది ఇవ్వట్లేదు. మన పాత్ర మనం సరిగ్గా పోషించట్లేదు. మనం గాలికి వదిలేసి మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండి వాడు బాగుపడిపోయి ఎలా బాగుపడిపోతాడు? నిన్ను చూస్తున్నాడు, మీరు తండ్రి, మిమ్మల్ని చూసి మీ చిన్నోడు ఎదుగుతూ ఉంటాడు. నేను నాన్నలా ఉండాలి, నేను నాన్నలా యాంకరింగ్ చేయాలి, నేను నాన్నలా కార్ నడపాలి. ఫస్ట్ హీరో నాన్నే సరిగ్గా లేడు. నాన్న 24 గంటలు సెల్ ఫోన్ లో ఉంటున్నాడు. నాన్న వాడి ముందే మందు కొడుతున్నాడు, ఫ్రెండ్స్ ఇంటికి పిలిపిస్తున్నాడు. నువ్వేం నేర్పుతున్నావు వాడికి? నువ్వు 35కి 40 కొడుతున్నావు, వాడు నీ ముందే 18 కొడతాడు. సింపుల్. సో అక్కడే మొదలవుతుంది ఏదైనా. సో అది కానీ సెట్ అయితే మళ్ళీ వీళ్ళందరూ కోపాలు వస్తాయి. మాకేం ఊసిపోతుంది, మాకేమున్నాయి ఎంటర్టైన్మెంట్లు, మేము టీవీ చూడడం తప్ప, మేము సినిమా చూడడం తప్పు కాదు. మీరు చూడండి అమ్మా, మిమ్మల్ని కాదనట్లేదు. పిల్లలు అక్కడ లేకుండా చూసుకోండి, వాళ్ళకు కొంచెం స్పేస్ ఇవ్వండి. వాళ్ళకు 15-20 ఏళ్ళు వస్తాయి కదా, తర్వాత మీ ఇష్టం వస్తుంది. వాళ్ళు ఏది తప్పు ఏది రైట్ రేషనల్ తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడు మీ ఇష్టం, మీరు ఏమైనా చూసుకోండి. ఆ థిన్ లైన్ ఈ పేరెంట్స్ అందరికి, పేరెంట్స్ యొక్క పేరెంట్స్ కి, అంటే తాత మామలకి, వీళ్ళకి అర్థమైతే సగం ప్రాబ్లం ఉంటుంది. కానీ మన తాత వాళ్ళే బాగుండే. ఇప్పుడు అన్నందరం వీళ్ళు కూడా మోడర్న్ అయిపోయారు, వాళ్ళకన్నా వీళ్ళే మోడర్న్ ఎక్కువ. ఏమడిగినా యాప్లు ఫోన్లే మెయింటైన్ చేస్తున్నారు. కథ అడిగితే నేను ఒక కేసు చూసాను, అంటే స్టాపింగ్ యూ, సారీ ఫర్ దట్. సో ఒక కథ అడిగితే ఒకసారి నేను నా కళ్ళారా చూశాను, మా రిలేటివ్స్ లో కథ అడిగింది పాప వచ్చి. కథ అడిగితే యూట్యూబ్ ఓపెన్ చేసి చిన్న పెద్దల కథలను కొట్టి యూట్యూబ్ లో పెట్టి విను అని పెట్టింది ఒక నాయనమ్మ, మోడర్న్ నాయనమ్మ. ఇంకేం చెప్పాలి, ఏ స్థాయికి వెళ్ళిపోయాం మనం తెలియదు ఇప్పుడు వాళ్ళకు. అదే ఇంటరాక్షన్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఒక కథ మీరు నాకు చెప్పారు, నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను, అదేంటి సార్ అని మళ్ళీ మీరు అడుగుతారు. యూట్యూబ్ లో అడగగలరా? అడగలేరు, వినాల్సి వస్తుంది అంతే. అదే ఒక తాతో మామ కూర్చొని ఒక పిల్లోడు కథ చెప్తున్నారు. నాయనమ్మ గద్ద అంటే ఏంటి, వాడు గద్ద అంటే తెలియదు, వాడు వినేస్తున్నాడు అంతే యూట్యూబ్ లో, కానీ గద్ద ఏంటో వాడికి తెలియదు. అదే మిమ్మల్ని అడుగుతాడు, గద్ద అంటే ఏంటంటే, గద్ద అంటే పెద్ద పక్షి నాన్న, ఆకాశంలో ఎగురుతుంది, గరుత్మంతుడు అంటాం, విష్ణుమూర్తి వాహనం. విష్ణుమూర్తి ఎవరు మామ? క్వశ్చన్ వచ్చింది. స్పర్ధయాత్ వర్ధతే జ్ఞానం. సింపుల్ ఆర్యోక్తి. అంటే స్పర్ధ అంటే ప్రశ్న అనుమానం వల్లే జ్ఞానం పెరుగుతుంది. నువ్వు చిన్నప్పుడే వాళ్ళని క్వశ్చన్లు అడగకుండా సమాధి చేసి పడేసి నువ్వు ఇదే విను, ఇదే చెయ్యి, ఇలాగే ఉండు, ఆన్సర్ లేవు, నో ఇంటరాక్షన్, వన్ సైడ్, నేను నీకు చెప్తా లేదా నీకు పెట్టేస్తా, నువ్వు విను అంటే జ్ఞానం లేదు, శూన్యమే. అంత అక్కడనే కట్ చేసేస్తారు, అంతే, శూన్యం. ఓకే. చాలా వరకు చదివామన్నది గర్వం ఉంటుంది, చాలా స్టైలిష్ గా ఉంటారు, అది చేస్తారు. బట్ నోరు తెరిస్తే స్పీకింగ్ స్కిల్సే తెలియదు. ఎదుటి వాడిని అట్రాక్షన్ చేసుకునే తెలివి కూడా ఇప్పట్లో లేదు. చాలా మంది చూస్తే అసలు వీడు చదివాడా చదవలేదని. చదువు పక్కన పెట్టేస్తే మాటకారి కావాలి. చదవమంటే వీడు మాటకారి రా, వీడు ఎవరైనా అట్రాక్ట్ చేసుకునే శక్తి, వీడి సామర్థ్యం ఉందిరా అని అంటుంటారు. కానీ ఇప్పట్లో చాలా మందికి స్పీకింగ్ స్కిల్స్ లేవు.
వాడు ఇంగ్లీష్ మాట్లాడుతుండా తెలుగు మిక్స్ మాట్లాడుతుండా అది దేవుడేరుగా, కానీ వాడికి కూడా అర్థం కాదు, ఎటు వాడికి కూడా అర్థం కాదు. ఈ స్పీకింగ్ స్కిల్స్ అనేది ఎలా నేర్చుకోవాలి, అసలు ఎలా వీళ్ళు మెయింటైన్ చేయాలి సార్? ఎందుకంటే మనం చిన్న పని చేయాలంటే రిక్వెస్ట్గా అడగాలి, సార్ మీరు ఇంటర్వ్యూకి రమ్మని నేను అడగలను, సార్ ఇంటర్వ్యూకి రమ్మంటే మీరు వస్తారా? ఇవే జరుగుతున్నాయి. కొంతమంది ఈగో అనుకుంటున్నారు, కొంతమంది అగ్రెసివ్ నేచర్ ఉంది వీడికి అనుకుంటారు. ఈ స్పీకింగ్ స్కిల్స్ అంటే ఏంటి సార్, అసలు ఎలా ఉండాలి పిల్లలు, ఎవరైనా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా? నేను ఎప్పుడు అంటే ప్రతిసారి పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నాను అనుకోకపోతే, ఇప్పుడు మీరు ఇంత సంస్కారం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? నిజంగా చెప్పాలంటే మా ఫ్యామిలీ పేరెంట్స్. మీ నాన్నగారు మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇంటికి ఎవరైనా రాగానే అంకుల్ వచ్చారు నాన్న నమస్తే చెప్పు అని, నమస్తే అంకుల్ అన్నారు. వెళ్ళి నీళ్ళు తీసుకురా అంటే పోయి గ్లాస్తో నీళ్ళు తీసుకొచ్చాను. బాగున్నావా బాబు? బాగున్నాను అంకుల్. ఏం చదువుతున్నావు? 5వ తరగతి చదువుతున్నాను అంకుల్. అదే మీరు ఒకవేళ అక్కడ నేనేం చదివితే నీకెందుకు అంటే మీ డాడీ ఏం చేస్తుండేవాళ్ళు? పెట్టి పాట్మని కొడుతుండే, అవునా కాదా? అదే మౌల్డింగ్, అది అక్కడే చిన్నప్పుడే జరిగింది. ఇప్పుడు అది జరుగుతలేదు. ఫోన్ ఎత్తాడు తండ్రి, ఫోన్ అడెత్తాడు, హలో అంటాడు. మీ నా డాడీ ఉన్నారు? లేడు. ఏం చేస్తున్నారమ్మా? స్నానం చేస్తుండు. అరే కొంచెం అదే పక్కనున్న తల్లిలో ఎవరో ఒకరు అట్లా మాట్లాడుతుంది, అట్లా మాట్లాడద్దు అంకుల్, పెద్దాలు అట్లా చెప్పొద్దు. ఎట్లా చెప్పాలి? అంకుల్ డాడీ స్నానం చేస్తున్నారు, ఒక 10 నిమిషాల్లో వస్తారు అంకుల్ అని మామూలు మాట్లాడాలి. ఏంటది అని సంబోధన లేదు అని చెప్పి వాళ్ళకి గుర్తు చేయాలి. సంబోధన అంటామంటే ఏంటి? మీరు పప్పు గారు, అది సంబోధన. నేను అరే చూడు పప్పు గారు, విడదీసి చూడండి, చూడండి పప్పు గారు, రెండింటికి ఎంత తేడా ఉంది. మన తెలంగాణలో మనం సింగిల్ ఏకవచనంలోనే మాట్లాడతాం. చెప్పు సారు, చెప్పు సారు, అది గౌరవమే. చూసారా, సంబోధన సారు ఏడవగానే మీరు ఏకవచనంలో మాట్లాడినా కూడా అది గౌరవవాచకం అయిపోతుంది ఇక్కడ. అవునా? ఈ సంబోధన నేర్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంబోధన నేర్పాలి. 2, స్కూళ్ళలో ఏమవుతుంది, బట్టి అందరికీ ఐఐటీలు లేకపోతే ఎయిమ్స్ లోనో ఎక్కడో దగ్గర మెడిసిన్ సీటు, అది కాకపోతే సాఫ్ట్వేర్ లో డైరెక్ట్ గా 1 లక్ష రూపాయల జీతంలో ఉండే చదువు, ఇదే కావాలి. యాంకర్ అవుదామని ఎవడని అనుకుంటున్నాడు? చాలా తక్కువ మంది అనుకుంటున్నారు. చాలా వేల మంది లెక్కెట్టొచ్చు. పెయింటింగ్ చేద్దామని ఎవడు అనుకుంటున్నాడు? ఆడ అనుకున్న చంపేస్తారు, ఆడి స్కిల్ కూడా చంపేస్తారు. రైట్? సో మాట్లాడదాం అనే ఆలోచన వాళ్ళకి రాకుండా చేస్తున్నారు కదా. మాటతోనే ఏదైనా గెలవగలం, మాటే మంత్రం అన్నారు. ఇంత పెద్ద పెద్ద డీల్స్ జరుగుతాయి, ఇంత పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ ఫస్ట్ ఎక్కడ మొదలవుతాయి? బ్యాంక్ దగ్గరికి లోన్కి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. స్టార్ట్ చేయాలి. ఎవరి దగ్గరికి పోవాలా? బ్యాంక్ మేనేజర్ దగ్గరికి పోవాలి. పోయినాక మేనేజరు ఇగో నా ఫైల్ తీసుకో, నాకు ఈ వ్యాపారం ఉంది ఈ అంటే ఇస్తాడా? దేకనైనా దేకడు, పొరబై పో బయటకు అంటాడు. అదే గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పప్పు అండి, నేను ఇలా విక్రమ్ టీవీ పెడుతున్నాను, నాకు కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు కావాలి, నా ప్రాజెక్ట్ ప్లాన్ ఇది, మీరు ఒక్కసారి చూడండి సార్, మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు నేను వస్తాను అంటే వాడి ఆత్మ గౌరవానికి మీరు విలువిస్తున్నారు. ప్రతి ఒక్కడికి ఒక ఆరా క్యారీ అవుతుందండి. మీరు 100 కొన్ని లక్షల మందికి మీరు తెలుసు, మీకు ఆరా ఉంటుంది, మీకు మైండ్లో ఉంటుంది. ఎస్ నేను ఇంత గౌరవాన్ని సంపాదించుకున్నాను, ఒక ఆత్మగౌరవంతో ఉంటారు. మీరు మిమ్మల్ని పిలిచి ఎరా పప్పు అంటే ఎట్లుంటుంది? మండుతుంది. అవునా కదా? సేమ్ అంతే. సో ఎవరితో ఎలా మాట్లాడాలనే విషయాన్ని మనం నేర్పడం మర్చిపోయాం, అయిపోయింది. ఓన్లీ సబ్జెక్టులు తప్ప ఈ మాట్లాడే స్కిల్ నేర్పడం మర్చిపోయాం. దీన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్తో కలిసి జోడించి దాన్ని చిన్నప్పుడే మనం నేర్పాలి. అలా నేర్పించే ఓపిక టైం నీ దగ్గర లేకపోతే మా లాటోళ్ళు చాలా మంది బయట తిరుగుతున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్, పబ్లిక్ స్పీకింగ్, లైఫ్ స్కిల్స్ నేర్పుతున్నారు చాలా మంది. వాళ్ళ దగ్గర పెట్టి నేర్పించాలి, ఎట్లా మాట్లాడాలో చెప్పాలి. లేకపోతే ఇది గెలవలేమండి. సింపుల్. మాట లేకపోతే గెలవలేం. మంచి మాటతోనే ఏదైనా సాధ్యం. పెద్ద టాటా అయినా సరే ఒక ప్రెజెంటేషన్ వేసి తన ఇన్వెస్టర్స్కి చెప్తాడు కూల్గా కూర్చొని, ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది, మీరు అందరూ ఒకసారి జాగ్రత్తగా చూడండి, దిస్ ఇస్ గోయింగ్ టు బి హై, దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్, ఇది ఇలా అది అలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ఓపిక, ఆ చెప్పే విధానం, ప్రజెంట్ చేసే తత్వం, ఇవన్నీ కూడా మనకు అలవడాలి. అది లేకపోతే ఏం చేయాలి? వాడు టెక్నాలజీ నేర్చుకుంటాడు, టెక్నాలజీ మీదే ఉంటాడు. వాడికి మాటలు రావు కాబట్టి వాడు మేనేజర్ గాడు, వాడికి మాటలు రావు కాబట్టి వాడు ఓనర్ గాడు, ఎప్పటికీ అట్లే ఉంటాడు. ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడు MBA ఇంకేదో చేసుకొని పైన మేనేజర్గా కూర్చుంటాడు. నేను IIT నుంచి MTech, ఓకే నాకు మాట్లాడడం రాదు సరిగ్గా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. నేను ఎప్పటికీ అదే కంప్యూటర్ మీద, టెక్నాలజీ మీదే ఉంటా. ఎందుకంటే నా కింద ఉన్నోడితో నాకు సరిగ్గా మాట్లాడడం రాదు అనుకుంటారు అందరూ. నేను సుపీరియర్ కదా, వాడి దగ్గర నేను ఎందుకు మంచిగా మాట్లాడాలని. పిచ్చోడా, నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే నీ కెమెరామెన్ నేను వదిలేసి పారిపోతాడు, వేరే స్టూడియోకి చూసుకుంటాడు. ఎందుకు నీ దగ్గర ఉంటాడు? నువ్వు ఇచ్చే 10,000 రూపాయలతో పాటు నువ్వు ఇచ్చే గౌరవం కూడా కావాలి వాడికి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడికి ఆ గౌరవం లేకపోతే వాడు ఫీల్ అవుతాడు అంతే. సో ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాడికి ఇవ్వాలనే ఆ మాట్లాడే స్కిల్, ఆ పర్సనాలిటీ అవన్నీ కూడా
చిన్నప్పటి నుంచి రావాలి, రాకపోతే నేర్చుకొని తీరాల్సిందే, తెలుసుకోవాలి. ఇది చాలా కష్టం అండి. ఈ రోజు నేను చూస్తున్న బయట పిల్లల్లో కానీ ఈవెన్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎట్లా మాట్లాడాలో అసలు తెలియని కూడా తెలియదు. దానివల్లే వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారు, ఇంకా దానివల్ల మిగిలిపోతున్నారు అక్కడే. లేకపోతే ఎంతో దూరం వెళ్లాల్సిన వాళ్ళు కూడా దీనివల్ల చాలా తక్కువ పొంది సంతృప్తి చెందాల్సిన పరిస్థితి వచ్చింది. సో వెళ్ళండి, వెతుక్కోండి, నేర్చుకోండి. మిగతా వాళ్ళు బాగా మాట్లాడే వాళ్ళని చూడండి, అరే వాడు బాగా మాట్లాడుతున్నాడు రా అని వాడిని పొగడ్డం కాదు, వాళ్ళ నేనెందుకు మాట్లాడలేకపోతున్నాను అంత పరిశీలన చేసుకోండి, వాళ్ళ మాట్లాడేందుకు ప్రయత్నించండి. మనసులు గెలవండి. అల్టిమేట్ గా మనసులు మనుషులే ఇంపార్టెంట్. ఈ వస్తువులన్నీ కూడా ఏదో మంచి సినిమాలో డైలాగ్ ఉంది అద్భుతంగా, దేవుడు వస్తువుల్ని వాడుకోవడానికి మనుషుల్ని ప్రేమించడానికి పుట్టించాడు. కానీ మన కర్మ ఏంటంటే ఇవాళ మన ఐఫోన్ ప్రేమిస్తున్నాం, దోస్తునేమో డబ్బులతో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే వస్తువుల్ని ప్రేమిస్తున్నాం, మనుషుల్నేమో వాడుకుంటున్నాం. అది మారాలి. వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. ఆ పర్సనాలిటీ మనలో డెవలప్ అవ్వాలి. అయితేనే నువ్వు ఒక్కడవు కాకుండా 10 మందితో మిగులుతావు లాస్ట్కి ఒక ఉన్నత శిఖరంలో. ఉన్నత శిఖరం అంటే ప్రతి ఒక్కడు టాటా అయిపోవాలని కాదు అక్కడ ఉద్దేశం. ఉన్న దాంట్లో ఒక గౌరవమైన పొజిషన్ లో నువ్వు ఎంతో కొంత సాధించి మిగులుతావు. లేదంటే ఏముంది, కుక్క బతికింది, పంది బతికింది, అన్ని బతుకుతాయి ఇక్కడికి వచ్చి. అవి వాటికి ఇంకేం పెద్ద పని కూడా లేదు, తింటాయి, పడుకుంటాయి, పొర్లుతాయి, పోతాయి. నువ్వు కూడా అంతే అయిపోతావు. కొంచెం కఠినంగా ఉండొచ్చు వినడానికి, కానీ అదే పాటించాలి కంపల్సరీ. అంతే. కానీ మీరు వెళ్ళినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా సార్, నేను కూడా ఇవి స్పీకింగ్ స్కిల్స్ చెప్తున్నాను అంటే పిల్లలు ఇంతవరకు నేర్చుకోలేదని ఎప్పుడైనా అనిపించిందా సార్? అనిపించలేదు. ఇప్పుడు నేను నార్మల్ గా నేర్చుకోవాలి. కార్పొరేట్ ట్రైనింగ్స్ అండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీకో అంటే స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి. స్టార్ట్అప్ కంపెనీస్ లో ఏంటంటే రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్న పిల్లల్ని తీసుకుంటారు. అంటే పెద్ద క్రీమ్ అంటే బాగా చదువుకున్న క్రీమ్ స్టార్ట్అప్ తొందరగా అట్రాక్ట్ అవ్వదు, రాదు. ఎందుకులే రిస్క్ అని ఓన్లీ మేనేజరియల్ పొజిషన్స్ లోనే క్రీమ్ వస్తారు. మిగతా చిన్న చిన్న అక్కడెక్కడ కాలేజీలో అక్కడ చదువుకున్న వాళ్ళందరినీ తీసుకొస్తారు. వాళ్ళకి అసలు ఒక ఇన్ లైన్ అంటే ఏంటి, కంపెనీకి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ లో అలైన్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగా అలైన్ చేయడం కోసం మమ్మల్ని తీసుకెళ్తారు ట్రైనింగ్ కి. వాళ్ళు చూస్తాం కదా, వాడికి టీమ్ లీడ్ తో మాట్లాడడం రాదు, పక్కన ఉన్నోడితో మాట్లాడడం రాదు. అడిగి ఎప్పుడు నువ్వు టీమప్ అవుతావు? ఎప్పుడు నువ్వు అవతల వాడిని ఈగోని హర్ట్ చేసుకుంటూ పోతూ, మనకి సినిమాలు నేర్పిస్తున్నాయి కదా, వెకిలి చేయడం, షేమింగ్ చేయడం, అవతల వాళ్ళు ఈగో హర్ట్ చేయడం, వేరే వాడి యొక్క స్కిల్ని గౌరవించకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్టూడియోని తుడిచే ఆయన ఒక ఆయన ఉంటాడు. ఆయన చేసే పని చిన్న పని అని సమాజంలో మన అందరి దృష్టి. సరే, చిన్న పనే. ఓ 10 రోజులు ఆయన సెలవు పెట్టాడు. ఈ స్టూడియో కంపు కొడుతుందా? కొట్టదా? కొడుతుంది. తర్వాత ఆ చిన్న పని ఎవరు చేసుకోవాలి? మనమే చేసుకోవాలి. అప్పుడు నువ్వు చిన్నవాడు అయిపోయినట్ట. మరి నువ్వు చిన్నవాడు అవునప్పుడు వాడేలా చిన్నవాడు అయిపోయాడు కదా. సో ప్రతి పనిని గౌరవంగా ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతావో అప్పుడు నీలో పర్సనాలిటీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. నువ్వు ఒక మంచి లీడర్గా ఎమర్జ్ అవుతావు. లీడర్షిప్ క్వాలిటీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అలాగే మాటలు కూడా అంతే. వాడితో చాలా కఠినంగా మాట్లాడితే ఏంది ఎట్లా పడింది సరే అట్లా కాకుండా, అక్క మన స్టూడియోనే కదా, మంచిగా ఉంటే 10 మంది వస్తారు, ఆలోచి కూర్చొని చేస్తేనే కదా మనకు బతుకు. నేను ఇక్కడ డబ్బులు సంపాదిస్తే కదా నీకు శాలరీ ఇవ్వగలుగుతా, నీటే పెట్టకపోతే ఎట్లా అని ఒక మంచి మాట చెప్పారనుకోండి, వాడికి ఎక్కుతుంది. 2 రకాలుగానే ఎక్కుతుంది. నువ్వు ఎలా చెప్పావు అనేది నీ నోటి మీద ఆధారపడి ఉంటుంది. బయటికి పోయి గదిలోకి పోయినాక ఏ చెత్తగాడ్రా బాబు మా వాడు, అసలు ఏం మాట్లాడతారో అడిగే తెలియదు, నాకు అసలు మస్తు సరదాగా ఒంట్లో అస్సలు బాగాలేదు, అది చేయలేదు ఇది చేయలేదు అరుస్తుంది, ఒక్క మాట అడిగిందా ఎందుకు ఇట్లా చేసినావు అని అడిగితే చెప్తా కదా. చూసారు, అయిపోయింది. బయటికి వెళ్ళగానే మీ క్యారెక్టర్ అదే. మీరు ఏం కాక ఏమైంది ఇట్లా చేస్తున్నావు? లేదు సార్ 2 రోజుల నుంచి మస్తు నొప్పులు అవుతున్నాయి అంటే, అయ్యో మందులు వేసుకోలేదా? వేసుకో, మన ఆఫీస్ నీట్ లేకపోతే ఎట్లా అని వాడితో మాట్లాడారు అనుకోండి, వాడితో మీకు బాండ్. మరి మీరు డబ్బులు ఇవ్వలే, ఏమి ఇచ్చారు? మాట ఇచ్చారు, గౌరవాన్ని ఇచ్చారు. సో అది అలవడితే ఈ మాట్లాడడం పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతాయి. ఆల్రెడీ నేను ఫేస్ చేశాను. వీళ్ళకి మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాధపడ్డా వాళ్ళని చూసి. ఇది కాదమ్మా, ఇలా ఉండకూడదు మీరు అని వాళ్ళు అంటే, అఫ్ కోర్స్ ఆ ఏజ్ లో వాళ్ళకి చెప్పినా కూడా సగం మంది తీసుకుంటారు, అందరూ తీసుకోరు. మా ఐఓ ఎప్పుడు ఫుల్ఫిల్ అవ్వదు. మేము ఒక ఐఓ రాసుకుని వెళ్తాం, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, ప్రతి ట్రైనర్కి ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు 100 మందిని ట్రైన్ చేయడానికి వెళ్తున్నాను, ఈ టాపిక్ మీద ట్రైన్ చేయడానికి వెళ్తున్నాను. ఈ 100 మందిలో కనీసం 60 నుంచి 70% మంది నేను చెప్పేదాన్ని స్వీకరిస్తారు అని రాసుకొని వెళ్తా ఐఓ. ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు 60-70 ఉండట్లే, 40-30 ఉంటుంది అంతే. మేము మా ఐఓ ఫెయిల్ అయిపోయి బయటకు వస్తాం. బ్రష్ చేయాలి బాగా. ఆ ఇన్స్టింక్ట్స్లే వాళ్ళు లేకుండా పెంచుతున్నాం మనం. అది మళ్ళీ పేరెంటింగ్ దగ్గరికి వెళ్తుంది. పేరెంటింగ్ కంపల్సరీ వెళ్తాయి. ఎందుకంటే సీడ్ వేసాము, నీళ్ళు ఏం పోస్తున్నాము, ఏం ఎరువు వేస్తున్నాము, దాన్ని ఎంత సస్యరక్షణ చేసాము, దాన్ని బట్టి పంట వస్తుంది. మనం దాన్ని తీసుకెళ్లి మూసీ కాలువను పాతాము, రోజు పొల్యూటెడ్ వాటర్ పోస్తున్నాము. అప్పుడప్పుడు దాన్ని అంటే దానికి ఏదైతే సస్యరక్షణ ఊడుగట్టాలి ఏం చేస్తాం, గాలికి ధూళికి వదిలేసినాము. దానిలోంచి కాయ వచ్చింది, కాయ మీద పెంట ఉంటుంది, పురుగు ఉంటుంది, నల్ల మరకలు ఉంటాయి, అన్నీ ఉంటాయి.
నువ్వు అక్కడ కాకుండా తీసి ఎక్కడ వేయాలో అక్కడ వేయాలి, అంతే. ఎలా చేయాలి సస్యరక్షణ అలా చేయాలి, చేస్తే ఆబ్వియస్గా దాని పండు కూడా అట్లే వస్తుంది. Yes. సింపుల్. సార్ చూస్తే చాలా మంది నైట్ కళలో చూడంగానే మంచి పడుకునేటప్పుడు అన్నీ అనుకుంటారు, ఊహ మంచిగా వేసుకుంటారు, డ్రీమ్స్ చాలా. తెల్లాలు వేస్తే అదే తతంగం, అదే మార్నింగ్ లేస్తారు, వెళ్ళిపోతుంటారు. అండ్ కొంతమంది ఏమన్నా చాలా వరకు ఏదో సాధించాలని తపన పడుతుంటారు, బట్ అక్కడనే ఆగిపోతారు. వాడి 10 రూపాయలు వచ్చేదాకా రూపాయి వస్తేనే సంతోషపడి అక్కడనే ఆగిపోతాడు, కానీ అక్కడ దాకా వెళ్ళలేడు. వాడు 100 రూపాయల టార్గెట్ ఏదో వెళ్ళలేరు. ఇలాంటి వాళ్ళ కోసం ఏమంటారు సార్ మీరు? ఏదైనా మనం అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నా వల్ల అయితలేదురా, నేను వెళ్ళలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నా, నా వల్ల కాదని అక్కడనే కూర్చుంటాడు. వాడు అక్కడ దాకా వెళ్ళలేడు, వెళ్ళినోడిని చూసి బాధపడతాడు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఒక చిన్న కథ చెప్తా మీకు. ఓకే. ఇది నేను ఒకదే చదివాను, ఇదే నా సొంత కథ ఏం కాదు, చదివిన కథ. అయితే ఒకసారి ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకు కూతురు ఉంది. ఆ కూతురు మంచి రన్నింగ్ స్పెషలిస్ట్ అనమాట, మంచి స్ప్రింటర్, బాగా పరిగెడుతుంది, మంచి రన్నర్, మన హుస్సేన్ బోల్ట్ లాగా అనమాట. లేడీ హుస్సేన్ బోల్ట్ అనుకోండి, బాగా పరిగెడుతుంది. మంచి పెద్ద రాజు, మంచి రాకుమారి. ఆమె పరిగెడుతుంటే అసలు గుర్రాలు కూడా పరిగెట్టలేవు, అంతలా పరిగెడుతుంది, అంత బాగా పరిగెడుతుంది. అయితే ఆమెకి యుక్త వయసు వచ్చింది. రాజు ఏం చేస్తాడు, మామూలుగా యుక్త వయసు వచ్చినాక పెళ్లి సంబంధాలు ఎత్తుతాడు, మంచి రాజు కోసం ఎత్తుతాడు. ఇంకో రాజు ఎవడో దొరికితే చేద్దారా పెళ్లి అనుకుంటాడు. సరే ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఎత్తడం స్టార్ట్ చేస్తాడు. ఈ అమ్మాయి కండిషన్ పెడుతుంది వాళ్ళ డాడీకి, డాడీ నేను ఇట్లా డైరెక్ట్గా నువ్వు చూసి తీసుకొస్తే నేను తాళి కట్టించుకోను, అవన్నీ కుదరవు, జమానా మారింది, నాకు స్వయంవరం పెట్టంటది. సరే స్వయంవరం పెడతానమ్మా, దీనికి ఏంది పోటీ ఏంది అని అడుగుతాడు. సింపుల్, నేను పరిగెడతా, నన్ను ఎవడైతే ఓడిస్తాడో, కనీసం నన్ను మ్యాచ్ చేస్తాడో, ఓకే, అది కాకపోతే నాతో పరుగు పందానికి మొదలెడతారు కదా, వాళ్ళు ఎవడైతే నా వెనకుంటాడో, ఫస్ట్ వెనక ఎవడు ఉంటాడో వాడిని పెళ్లి చేసుకుంటా. 3 కండిషన్లు. సో వాళ్ళకి చెప్పడం మాత్రం ఏం చెప్తుందంటే, ఎవడైతే నన్ను గెలుస్తాడో వాడిని చేసుకుంటా అని చెప్తాడు. కానీ వీళ్ళ డాడీకి ముందే చెప్తుంది, నన్ను కరెక్ట్గా నాకు సమానంగా వచ్చినా చేసుకుంటా, లేదా నా వెనక ఎవడు ఉంటాడో ఫస్ట్ వాడిని చేసుకుంటా అంటాడు. సరే అంటాడు, ఓకే పిలుస్తాడు. అంటే అప్పుడు చెప్తుంది అనమాట, రాజకుమారులనే పెట్టక నువ్వు, ఈ రాజకుమారులు అందరూ పరిగెడతారని నమ్మకం నాకు లేదు, సో ఎవడు పరిగెట్టినా చేసుకుంటా, ఎందుకంటే ఆ సామర్థ్యం ఆ కసి ఆళ్ళలో ఉందంటే నేను చేసుకుంటా అంట. సరే చల పెట్టాం, స్వయంవరం పెట్టారు. చాలా మంది వచ్చారు, అందులో పేదోడు ఉన్నాడు, బీదోడు ఉన్నాడు, రాజు ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందులో అందరూ లైన్లో నిలబడ్డారు. చాలా ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పరిగెట్టాలి, ఏదో గమ్యం పెట్టుకున్నారు. మొత్తం తో అంతా సైనికులు నిలబడ్డారు, ఆ చివరి ఎక్కడో అక్కడ పెట్టుకుని అంతా ఓకే బాగుంది సైట్. చలో గన్ను వేల్చిండ్రు, ఇంకా పరుగు బందే శురు అయింది. ఇంకా పరిగెడుతుంది ఈ పిల్ల. పరిగెడుతుంటే ఈ వెనకాల ఆలు పరిగెడుతున్నారు, గట్టిగానే పరిగెడుతున్నారు, ఆలు పరిగెడుతున్నారు. 100 మంది అయిపోయారు. అంటే 200 మంది 300 మంది స్టార్ట్ అయ్యారు, 100 మంది నెమ్మదిగా 1 కిలోమీటర్ అవగానే అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇంకో కిలోమీటర్ కాగానే ఈ 100 మందిలో 10 మంది మిగిలారు, ఇంకో 100 మంది కూడా అయిపోయారు. మన వల్ల కాదు ఇంకా అని మిగతా వాళ్ళు పరిగెడుతున్నారు. ఇంకో 3 కిలోమీటర్లు ఉన్నాయి. ఈలోగా ఈ పరుగులో ఈమె ఒంటి మీద ఉన్న ఆభరణాలు ఉన్నాయి చూసారా, ఒక్కొక్కటి రాలిపోవడం స్టార్ట్ అయింది. వెతుకుంటూ సో ఫస్ట్ ఆమె జుంకాలు పడిపోయినాయి కింద. కథం ఒక్కడ చూసిండు, అమ్మ నా దరిద్రం తీరిపోయింది అనుకున్నాడు. వజ్రాల జుంకాలవి ఎత్తుకున్నాడు. ఎత్తుకుని ఇంకా పరుగులేదు గిరిలేదు, సరి పడిపోయాడు. ఓకే, ఇంకొంచెం ముందుకు పోయినాక గాజు పడిపోయింది, చేతికున్న గాజు. అయ్యా నా లైఫ్ సెటిల్ అయిపోయింది. అదే అత్తారింటికి దారేసి వాచ్ ఇస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటారు కదా, అట్లా నా లైఫ్ సెటిల్ అయిపోయింది. గాజు ఎత్తుకొని ఇంకోటి పోయింది. అట్లా పడిన ఒక్కొక్క ఆభరణాన్ని ఎత్తుకొని ఆ 10 మంది లాస్ట్కు మిగిలిన 10 మంది కూడా వెళ్ళిపోయారు. ఓకే, ఈమె చివరికి పరిగెట్టేసరికల్లా ఈ మనకి ఎవడు లేడు, ఈమెతో పాటు ఎవడు లేడు, ఈమె దాటినాడు కూడా ఎవడు లేడు. ఈ కథ ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో చాలా మందికి వర్తిస్తుంది. తెలుగులో ఒక పద్యం ఉంది, ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంతష్టులై అని ఒక పద్యం ఉంటుంది. అంటే రాబోయే విఘ్నాలని, అంటే రాబోయే సవాళ్ళని, రాబోయే ఇబ్బందులని, రాబోయే ఆయాసాన్ని, పరిగెడితే ఆయాసం వస్తుంది కదా, రాబోయే నిద్రలేని రాత్రులని, రాబోయే డబ్బు లేని సమయాన్ని ఊహించుకొని అసలు స్టార్ట్ చేయరట. ఆరంభించరు నీచ మానవులు, వాళ్ళు నీచ మానవులు. వాడు కలగంటాడు, పగలు కంటాడు, రాత్రి కంటాడు, ఎందుకంటే పగలు రాత్రి పడుకునే ఉంటాడు. వాడు స్టార్ట్ చేయడు, కంటూనే ఉంటాడు. అట్లాగా వాడు నీచ మానవుడు అయ్యాడు. వాడు ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా, మొదలు పెడతారు, కొంచెం ఆయాసం వస్తుంది, అమ్మ నేనమ్మ ఆయాసం వస్తుంది, గుండె అయిపోదు కదా, అమ్మ కాళ్ళు వస్తున్నాయి, ఈ పరిగెడతాలు ఎత్తి, ఇట్లా రకరకాల కారణాలు ఎత్తుక్కొని ఆగిపోతారు. వీళ్ళు ఇంకా అంటే ఈ నీచుల కన్నా కొంచెం మెరుగు తప్ప వీళ్ళు నీచులే. అచ్చా ఒరే కష్టాన్ని నువ్వు తట్టుకోకపోతే ఫలితం ఎక్కడ వస్తుంది? నో పెయిన్ నో గెయిన్, సింపుల్ లాజిక్. ఇంకా 3వ లెవెల్ ఉంటారు. వీళ్ళేంటంటే వీళ్ళు డైరెక్ట్గా నిధిని కొడదామని బయలుదేరతారు. ఆ నిధి పెద్ద భాండాగారం, దాని నిండా టన్నుల కొద్ది బంగారం ఉంది, దాన్ని కొడదామని బయలుదేరతారు. కానీ మధ్య తోవలో వీడు ఒక చిన్న లోన్ తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వ్యాపారం చేద్దామని బయలుదేరతాడు.
చిన్న లోన్ తీసుకొని స్టార్ట్ అయ్యి వెళ్తున్న సరికల్లా ఆ లోన్ పీకల వరకు వచ్చింది. అది తీర్చేయాలి అర్జెంటుగా. వాడు ఏం మర్చిపోతాడు. ఇప్పుడు నేను అమ్మితే ఏమొస్తాయి, ఇప్పుడు నేను చేస్తే ఏమొస్తాయని అడ్జస్ట్ చేసుకొని అక్కడ దొరికిన ఆ బంగారం ముక్కేరుకొని ఆ లోన్ కట్టేసి అక్కడ ఆగిపోతాడు. అంటే లోన్ కట్టడం మానేయంటే నేను చెప్పడం లేదు, వేరే తోవ కూడా ఎత్తుక్కోవచ్చు. నువ్వు అక్కడ సోఫిస్టికేటెడ్గా కష్టం లేకుండా ఏం చేసి తప్పించుకుందామని అక్కడికి వచ్చేస్తావు. అంటే అలసిపోతున్నావు, తొందరగా గివప్ చేస్తున్నావు. లేదు, ఎవడైతే ఆ చివరి వరకు అంటే పడిపోతున్న ఈ బంగారం ముక్కల్ని, ఆ ఒంటి మించి పడిపోయి చూసారా, ఆ బంగారం ముక్కల్ని ఏరుకోకుండా లాస్ట్కి వెళ్తాడో వాడు మాత్రమే విజయం సాధిస్తున్నాడు. అందుకే మనకి కొద్ది మందే చరిత్ర పుటల్లో మిగిలేరు. మిగతా వాళ్ళందరూ ఆ చిన్న చిన్న ముక్కలు ఏరుకొని పక్కకు పోయారు. సో నువ్వు ముక్కలు ఏరుకుంటావా, నిధి వరకు వెళ్తావా? అరే ఇన్ని ముక్కలు ఇక్కడ ఉన్నాయంటే నిధి ఎంత ఉంటుందో ఆలోచించు. నీకు తోవలో ఇన్ని ముక్కలు పడుతున్నాయంటే ఆ నిధి ఎంత ఉంటుందో ఆలోచించు. ఆ నిధి మీద నీ ఫోకస్ ఉండాలి, కానీ పడిపోతున్న ఈ ముక్కల మీద చెక్కల మీద ఉంటే మధ్యలోనే ఆగిపోతాం. సింపుల్ అంతే. మనకి ఒక ఈ సిద్ధులు వీటి గురించి మనకి చెప్తారు, తపస్సు చేయండి సిద్ధి వస్తుంది అది అని. సరే, మనకి సిద్ధులు వస్తాయా రావా ఏమొస్తాయని పక్కన పెడదాం. మహర్షులు తపస్సు చేసేటప్పుడు వాళ్ళకు ఫస్ట్ ఒక సిద్ధి వస్తుందట. భగవంతుడు ఇచ్చి టెస్ట్ చేస్తాడు అన్నమాట వాడిని. వాడు ఏదైనా వినేయగలుగుతాడు, వాడికి ఫస్ట్ ఆ శక్తి ఇస్తాడు. వాడు ఆ శక్తి వచ్చింది కదా అని ఏది పడితే అది వినేసి నీ రహస్యాలు చెప్తా నా రహస్యాలు చెప్తా నాకెంత ఇస్తావు అని తిరిగాడా, అయిపోయాడు, అక్కడ ఆగిపోయాడు. ఇది వచ్చిందా, ఆహా ఇంకా పెద్దదేదో ఉంది, ఇది బిగినింగ్ మాత్రమే, ముందుకు వెళ్తాడు, ఇంకో సిద్ధిస్తాడు, ఇంకో సిద్ధిస్తాడు, ఇంకో సిద్ధిస్తాడు, ఆఖరికి నువ్వు సిద్ధ పురుషుడిగా మారిపోతావు. ఒక 7-8 ఇది దాటిన తర్వాత అయిపోయింది. అదే ఎక్కడైతే స్టేజ్ దగ్గర ఆగిపోయావో వాటితోనే మిగిలిపోతాం. నీ కష్టము నిజానికి ఆ చివరున్న దాన్ని చేరుకోవడానికి సరిపడేంత ఉంది, బట్ నువ్వు చిన్న దాంతోనే సంతృప్తి చెందేస్తున్నావు. మళ్ళీ దీన్ని వాళ్ళు లింక్ చేస్తారు, అలా తెలుసా, సంతృప్తి లేకపోతే ఎలాగ సంతృప్తి పడమని మీరే చెప్తారు కదా అని. నీ కష్టంతో బేరీజు వేసుకొని సంతృప్తి పడవు. నేను ఇంత కష్టపడ్డా నాకు ఎంత దొరికింది, నేనేమో ఉదయం నుంచి సాయంత్రం వరకు బరువులు ఎత్తాను. ఒక కూలి ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు బరువులు ఎత్తాడు, వాడికి 100 రూపాయలు ఇచ్చి సంతృప్తి పడంటే పడ్డు. ఏం సార్ అడ్డ మీద కూలికి పోతే 800 ఇస్తారు, ఉదయం నుంచి ఇప్పటి వరకు పని చేసిన 1000 రూపాయలని ఇవ్వకుంటే వెళ్ళను సార్ నేను అంటాడు. వాడి కష్టం విలువ వాడికి తెలుసు, వాడు అడిగి తీసుకుంటాడు, పైన అడిగి తీసుకుంటాడు. అట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే ఇంత కష్టపడా చాలే 100 రూపాయలు వచ్చింది కదా అని సంతృప్తి పడిపోతావు. నీకు 1000 రూపాయలు రావాల్సి ఉంది, దాన్ని వదిలేస్తున్నావు, ముందే సంతృప్తి పడిపోతున్నావు, కథం అయిపోయింది పరుగు. ఎవరేం చేయలేరు, ఇంకేం చేయలేరు. ఆ మైండ్ సెట్టే మారాలి, పరిగెట్టాల్సిందే, వదిలిపెట్టద్దు, పరిగెడుతుండమే. సార్ ఓవరాల్ గా ఇవన్నీ విన్నాం మనము. చాలా మందికి ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా ఒక ఆలోచన వస్తుంది, ఏంటంటే సార్ ఇవన్నీ చెప్పారు కానీ మళ్ళీ ఏ గుణాలు ఉంటే గనక మనం లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతాం, ఎలాంటి గుణాలు ఉంటే మనం మంచిగా లైఫ్ని లీడ్ చేయగలుగుతామని డౌట్ వస్తుంది సార్. దీనికి మీరు చెప్పగలుగుతారా సార్, ఏం చెప్తారు? డెఫినెట్గా చెప్పొచ్చండి. అంటే ఒక 3 ప్రధానమైన గుణాలు ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు సాధారణమైన గుణాలు అందరూ చెప్తారు, ఉదయాన్నే సూర్యోదయంకి ముందు లేవాలి, నువ్వు అందరి మీద ప్రేమ కలిగి ఉండాలి, మంచిగా మాట్లాడాలి, హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ, ఇలాంటివన్నీ చెప్తారు. ఇవన్నీ సాధారణ గుణాలు అయితే ఒక 3 కఠినమైన గుణాలు ఉన్నాయి, చాలా కఠినమైనవి. అవి అవలంబించుకోవాలంటే చాలా కష్టం. రాముడు వాటిని అవలంబించుకున్నాడు కాబట్టి ఇప్పటికీ రాముడు గురించి మాట్లాడుతున్నాం. దేవుడు అవన్నీ అవి మాట్లాడలేదు. రాముడిని మనం మర్యాద పురుషోత్తముడు అంటాం, పురుషోత్తముడే అన్నాం, పురుషుల్లో ఉత్తముడు. అక్కడ దేవుడు అని ఎక్కడ లేదు. రాముడు గురించి వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం, అలా ఇప్పటికీ ఇన్ని యుగాల తర్వాత కూడా మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక 3 అద్భుతమైన గుణాలు ఉన్నాయండి. రాముడు గుణాలు 16, ఆ 16 గుణాల్లో ఒక 3 అద్భుతమైన గుణాలు మీకు చెప్తాను. మొదటి సహనం, విపరీతమైన సహనం. ఆ సహనం ఇవాళ లోపిస్తోంది. అన్నిటికీ లైట్ తీసుకో, ఎవడో 2 నిమిషాలు రాలేదు లైట్ తీసుకో అని వదిలేసి వెళ్ళిపోదాం. ఈ లైట్లు తీయకండి అనవసరంగా, చీకటే. లైట్ తీస్తే ఏమవుతుంది, చీకటి అవుతుంది. అన్నిటికీ లైట్లు తీయకండి, లైట్లు ఉంచండి. కొంచెం సహనం వహించాలి, ప్రతి విషయంలోనూ సహనం కావాలి. కొంచెం ఓపిక వహించి వేచి చూసే ధోరణి చాలా అవసరం. సో వేచి చూసినప్పుడు ఫలితాలు అద్భుతంగా ఉంటాయని మనకి చరిత్రలో బోల్డ్ అని కథలు చెప్తాయి. సో సహనం. 2 సానుభూతి, సింపతి. అవతల వాళ్ళ కష్టం పైన మనకి ఒక సానుభూతి ఉండాలి. వాడు కష్టపడుతున్నాడు, అయ్యో పాపం. ఆ సానుభూతి గుణం లేకపోవడం, అంటే దయాగుణం అంటాం చూసారా, అది లేకపోవడం ఒక పెద్ద ప్రమాదకరమైన విషయం. ఇవాళ వాడున్నాడు, రేపు నువ్వు ఉంటావు అదే పొజిషన్లో. ఇవాళ నువ్వు చూపించలేదు సానుభూతి, రేపు వాడు నీకు చూపించాడు. ఓకే, ఎందుకంటే ఈ విశ్వంలో నువ్వు ఏది ఇస్తావో అదే తిరిగేస్తూ, అద్దం లాంటిది విశ్వం. అలాగే 3వది కొంచెం ట్రికీగా ఉంటుంది, సహానుభూతి. సానుభూతి, సహానుభూతి, సింపతి, ఎంపతి. సహనం అని చెప్పుకున్నాం, 2వది సానుభూతి అనుకున్నాం, సానుభూతిని మనం సింపతి అంటాం. 2వది ఎంపతి, సహానుభూతి. ఇవాళ
శ్రీరామ్కి ఒక కష్టం వచ్చింది, చాలా బాధపడుతున్నాడు, వాడికి హెల్ప్ చేయాలా వద్దా అని ఒక ఆలోచన ఉంది. అసలు వాడి ఏంటి, వాడి పరిస్థితి ఏంటో అనుకున్నాడు. పప్పు గారు, అరే శ్రీరామ్ నా స్నేహితుడు, ఏం జరుగుతోంది, అసలు ఎందుకు ఇలా జరిగింది అని నా షూలో ఆయన కాళ్ళు పెట్టాలంటే, ఇప్పుడు నా షూలో ఒరిజినల్గా వచ్చి కాళ్ళు పెట్టమని కాదు, నా పొజిషన్లోకి వచ్చి మీరు ఆలోచించి దీనికి ఏం చేస్తే కరెక్ట్ అని ఒక సలహా, దీనికి నేను ఏం సాయం చేస్తే కరెక్ట్ అనే ఒక కర్మ, ఈ రెండు చేయగలిగితే దాన్ని మనం సహానుభూతి అంటాం. అంటే అవతల వాళ్ళతో కలిసి ఆ అనుభూతిని పొందడం. మనకు ఒక ఫారెన్ విస్కీ బాటిల్ వచ్చింది, ఈ జనరేషన్కి అర్థమైనట్టు చెప్తున్నా. ఫారెన్ విస్కీ బాటిల్ వచ్చింది, 30 ml మీరు పోసుకొని మీరు తాగితే అది మీ ఎంజాయ్మెంట్, మీకు మాత్రమే తెలుసు. ఆ 30 ml ఇచ్చే కిక్కు మిగతా వాళ్ళకి కూడా తెలియాలంటే ఏం చేయాలి, వాడిని పిలిచి ఆయన కూర్చోబెట్టి నీ ఫ్రెండ్కి 30 ml పోసి నువ్వు వాడికి కలిస్తే అయితే ఏముందరా మంది అంటే ఏముందరా మంది అంటాడు. అంటే మనం తాగమని కాదు నా ఉద్దేశం, ఆల్రెడీ అలా తాగి తగలడుతున్నారు కాబట్టి అది చెప్తే అర్థమవుతుందని చెప్తున్నా, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అంతేగా ఇప్పుడు శ్రీరామ్ మందు తాగమన్నాడు అనుకోండి. సో అలా సహానుభూతి, నీతో పాటు లేదా వాళ్ళతో పాటు నువ్వు ఆ సిచ్యువేషన్ని, ఆ సమస్యని నువ్వు కూడా అనుభూతి చెందితే వాళ్ళకి ఏ రకంగా నువ్వు ఉపయోగపడగలవు అనే ఒక థాట్ ప్రాసెస్ మొదలవుతుంది. సంఘజీవులం అండి మనుషులం, మనం సంఘంతో పాటు వెళ్ళాలి. ఏఐ వచ్చింది, రోబో వచ్చింది, ఇంకేదో వచ్చిందని వాటితో పాటు వెళ్తే అవి ఆగిపోతాయి, బ్యాటరీ అయిపోతాయి, టెక్నాలజీ అయితే ఆగిపోతాయి. కానీ మనిషి ఆగిపోడు కదా, హ్యూమన్ అలా ఎవాల్వ్ అవుతూనే ఉండాలి. సో మనిషితో బతకాలి అంటే ఈ 3, సమాజంతో పాటు బతకాలంటే ఈ 3, సంఘంతో పాటు ఎదగాలంటే ఈ 3. ఈ 3 ఎవరైతే బాగా అలవర్చుకుంటారో వాళ్ళు డెఫినెట్ గా మంచి పొజిషన్ లో ఉంటారు. దట్స్ ఫర్ షూర్. ఎందుకంటే ఇప్పటి వరకు అలా చేసిన వాళ్ళందరూ అలా ఉన్నారు. వావ్, సూపర్. నిజమండి, ఈ 3 క్వాలిటీస్ ఉంటే కనుక లైఫ్లో ఎవరైనా జయించగలుగుతారు, ఇబ్బంది కూడా ఉండదు. చాలా మంది అది తప్పు చేస్తారు సార్, ఒక కష్టం వచ్చిందంటే వాడిని వదిలేస్తారు, వాడి దరిదాపులో కూడా వెళ్తలే. ఇప్పటి జనరేషన్ అలాగనే ఉంది. వీళ్ళు మామ ఇది ప్రాబ్లం ఉంది, అన్న ఇది ప్రాబ్లం ఉంటే వాడి ఫోన్ చేసేటోళ్ళు కూడా మానేస్తున్నారు. నిజంగా అలా సమాజం తయారవుతుంది. నిజంగా అది మీరు చెప్పినట్టు చేస్తే మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అండ్ నలుగురితో పాటు నడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.